తీన్మార్ మల్లన్న గారు మొన్న ఒక సంచలనమైన వ్యాఖ్యలు మాట్లాడారు. 2028-29లో బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి ఓసీ. నిద్రపోతున్న వారిని లే అరే లే అని లేపినట్టుగా నిద్ర లేపుతున్నాడు. తను చెప్పింది కూడా వాస్తవం. కాలేజెస్ మొత్తం కార్పొరేట్ దందా అయిపోయింది. పిల్లలు కూడా చాలా మంది సూసైడ్ దాకా వెళ్తున్నారు. చైన్ సిస్టమ్ సార్, తొండ ముదిరి ఊసిరెళ్ళి అయింది. బాగా మీరు గమనించండి. మల్లారెడ్డిని పూలమ్మాను, పాలమ్మాను, కష్టపడ్డాను, పేదలకి పిల్లలకి ఫ్రీ సీట్ ఇస్తున్నా అని చెప్తాడు. మరి అవన్నీ ఎవ్వరు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు స్కూల్ నడపట్లేరు. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదా? మీరు మనకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన బ్యూరోక్రాట్స్. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది? అల్లకు పోయింది. ఆయనే ఖాళీ కాబట్టి కూలబడ్డాడు. నేను వస్తే నువ్వు తట్టుకోలేవు బిడ్డ అని చెప్తుండవు కేసీఆర్. మేకపోతు గంభీర్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిందే ఆయన ఒక అధికార పార్టీలో ఎమ్మెల్సీ ఉండి ఈ కూడా సర్వే అవును ప్రభుత్వ సర్వే కాదు, జోలి జాన్ రెడ్డి సర్వే పోసి తగలబెట్టండి అన్నాడు. వాళ్ళంత లఫుట్ తిట్లు కూడా తిట్టుకోలే. బీసీలకి రాజధికారం వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు ఉన్నటువంటి అగ్రవర్ణాలకేమో స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నాయి. కాదు, వాళ్ళని మనం అడుక్కుంది సీటు ఇవ్వమని. మా బీసీల ట్యాక్సీల ద్వారా, పన్నుల ద్వారా, అద్దెల ద్వారా, మేము గడుతున్న వ్యాపారాల ద్వారా వస్తున్న శ్రమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ తెలంగాణ విద్యార్థి బీసీ సంఘాల యువజన అధ్యక్షులు అనంతుల రామూర్తి గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. మీరు బాగున్నారు? బాగున్నాను. నేను బాగున్నా సార్. అసలు మీది ఏ ఊరు? సార్ నాది ఎర్రవాడు గ్రామం సార్, సూర్యాపేట జిల్లా. ఇదివరకు ఉమ్మడి నల్గొండ ఉండే, ఇప్పుడు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్రవాడు గ్రామం సార్. ఓకే. ఇప్పుడు తుంగతుర్తి మీ కాన్స్టిట్యున్సీ కదా? నేను తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. ఇప్పటికీ తుంగతుర్తిలో రెడ్డిల డామినేషన్ ఎక్కువ ఉందంట, నిజమేనా? ఇప్పటికా సార్, ఎప్పుడైనా వాళ్ళదే ఉన్నది. ఎందుకంటే స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాల సుదీర్ఘ దేశంలో ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా అక్కడ రెడ్డి డామినేషన్ నడుస్తుంది. ఎందుకంటే నల్గొండ జిల్లా పోరాటాల కిల్లా. ఏ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం వచ్చినా, రజాకార్ల మీద ఉద్యమం వచ్చినా, ఇలా ఉన్న తెలంగాణ ఉద్యమం వచ్చినా కూడా నల్గొండలే చైతన్యం ముందుగా ఉంటుంది. పాట రూపంలో, మాట రూపంలో, అన్ని రూపంలో అన్నీ ఉంటాయి. కానీ ఈరోజు వాళ్ళు ఎందుకు మా జిల్లాల వాళ్ళ డామినేషన్ ఉంటుందంటే, ఇప్పుడున్న వీళ్ళంతా కూడా స్వార్థపూరితమైన రెడ్లు, ఇప్పుడు పనిచేసేటోళ్ళు. గడిచిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు రావినారాయణ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా దగ్గర భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా అగ్రవర్ణానికి సంబంధించిన రెడ్డి బిడ్డ. కానీ వాళ్ళ పుట్టుక రెడ్డి, కానీ వాళ్ళు పనిచేసింది మొత్తం కూడా నిమ్న వాళ్ళ భూములని ఎకరాలకు అమ్మేసి పేదలకు దానం చేసారు. వాళ్ళకు పండే పంటని, వాళ్ళకు ఉన్న ఇల్లుతో సహా కూడా దానం చేసే సందర్భాలు ఉన్నాయి. ఆనాడు ఆ రెడ్లు తీసుకోవడం వల్లనే వాళ్ళ కుటుంబాలకు లింకులుండి తోకలున్న రెడ్లు వీళ్ళు ఇలా తోక రెడ్లు అట్లనే చాలామంది చేస్తారు. కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేయలే, వీళ్ళు అణగదొక్కుతున్నారు. వాళ్ళేమో మంచి చేసారు, వాళ్ళ మీద ఉన్న గౌరవంతో ఇంకా కూడా అదే నడుస్తుంది అన్నట్టు. అంతేగాని జిల్లాలల్లో కాకపోతే ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము కూడా. ఎంతోమంది చదువుకొని ఇలా హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో మంచి మంచి పొజిషన్లు ఉన్నోళ్ళం అందరం కూడా ఈ ఎట్లా ఏం చేయాలి వీళ్ళ చైన్ అనేది మాకు అర్థం కావట్లేదు. వాస్తవంగా మీరు అనేది కరెక్ట్, రెడ్ల ఆధిపత్యమే నడుస్తుంది. ఎందుకంటే మొన్న చూసిన జరిగిన ఎన్నికలలో ఒక్కరు కూడా బీసీలు గెలవలేకపోయారు. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, కావ్య మల్లేష్ యాదవ్ అండ్ బూర నర్సయ్య గౌడ్ ఇద్దరు బీసీలను వదిలేసి ఓన్లీ ఒక రెడ్డి అగ్రకులం ఎలా గెలిచారు? ఎందుకంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటేనే ఎక్కువ బీసీలు. అవును. అంటే ఏం జరిగింది సార్ అని అంటే, కేసీఆర్ మీద ఉన్నటువంటి బాగా ఆగ్రహం జనాలకు, కేసీఆర్ మీద కోపం వచ్చింది. 10 సంవత్సరాలల్లా పనులు చేసిండు కేసీఆర్, కానీ సామాన్య మానవుని కలవలేకపోవడం, కొన్ని ఉద్యోగాలు విద్యార్థులని యువకులని పట్టించుకోకపోయేసరికి జనం బాగా కోపంతో ఉన్నారు. ఆ కోపాన్ని క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి ఏం చేసినట్టే కుక్కర్ మూత తీసినట్టుగా జనాలకు ఉన్న కోపాన్ని ఈయన మాటలతో చెప్పేసరికి నమ్మినాం. అయితే ఇక్కడ మేము క్యాండిడేట్ని చూడలే. ఎవరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుర్రో మేము ఇక్కడ మొన్న గెలిచింది కులవాదము మతవాదము మీద గెలవలే. కేసీఆర్ అనే వ్యక్తి మీద కోపం మీద గెలిచారు, వ్యతిరేకత మీద మాత్రమే గెలవడం జరిగింది. కానీ లేకపోతే ఇంకోటి ఏంటంటే, వాస్తవంగా మీరు అన్నట్టు కూడా ఈ ఐక్యత కొంచెం లోపించే ఉన్నది. ఇప్పుడు బూర నరసయ్య గారు ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ గెలిచారు. క్యామ మల్లేష్ గారు కూడా ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఒకసారి కాంటెక్ట్ చేసినాడు. ఆయన కూడా మంచి అవగాహన ఉన్న నాయకుడు.
కాకపోతే ఏంటంటే వాళ్ళు జనాలని మోటివేట్ చేసుకోలేకపోవడం, ఇప్పుడు మాలాంటి కుల సంఘాల వాళ్ళందరితో మాట్లాడుకోలేకపోవడం, ఎవరితో మాట్లాడాలి. బూర నరసయ్య గారికి అందరు పరిచయం ఉంది. ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకి మీ బీసీ సంఘాలు అమ్ముడుపోయాయి అని చెప్పి కొంత ప్రచారం జరిగింది. దీన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు ఇవాళ బీసీ సంఘాలు అంటే ఒకటి కాదు సార్, 100 ఒకప్పుడు 2 ఉండే, ఈ రోజు 50 నుంచి 100 అయినాయి. 50 నుంచి 100 సంఘాలు అయినాయి. దాంట్లో ప్రాముఖ్యంగా ముఖ్యమైనటువంటి సంఘాలు మేమైతే ఎవరో ఇప్పటి వరకు మీరు ఆన్ రికార్డ్ ఏడ చూసినా కూడా చూసుకోవచ్చు, మేము కిరణ్ కుమార్ రెడ్డికి అయినా ప్రెస్ మీట్ పెట్టడం కానీ మద్దతు ఇవ్వడం కానీ ఇయ్యలే. ఎవరన్నా చిన్న చిత్క సంఘాలు ఉంటాయి, కొన్ని ఈ మధ్యలో పుట్టుకొచ్చిన సంఘాలు ఉన్నాయి. ఇదే విషయం బయట చాలా కాంప్లికేటెడ్ కూడా అయింది ఎన్నికలప్పుడు. పేరున్న సంఘాలు మాత్రం ఎవరు ఇయ్యలే. ఎవరైనా చిన్న చిన్న సంఘాలు ఇస్తే ఇవ్వచ్చేమో కానీ పేరున్న సంఘాలు మాత్రం ఎవరు ఇయ్యలేదు సార్. ప్లస్ మీరు ఆర్ కృష్ణయ్య గారికి శిష్యుడు అనాలి. మీరైతేంది, జాదా శ్రీనివాస్ గౌడ్ అయితేంది, నరేందర్ గారు అయితేంది, మీరు ఆర్ కృష్ణయ్య గారితో దగ్గర 20 నుంచి 22 సంవత్సరాలు మీరు ఆయనతో పాటే ఉన్నారు. మరి ఆయన ఎందుకు పార్టీలని బీసీలను పక్క పెట్టి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలకి రాజ్యసభ టికెట్ తీసుకున్న వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ టికెట్ తీసుకున్నాడు. మళ్ళీ 1 ఇయర్కే రిజైన్ చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ నుంచి మళ్ళీ రాజ్యసభకు పోటీ చేశాడు. ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్పింది సార్, ఎందుకంటే నేను ఏ పార్టీలోకి పోతున్నా, ఎందుకు రాజకీయ కోణంలోకి తీసుకోవాల్సి వచ్చింది అనేది ఆయనే. ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా బీసీల పితామహుడు. 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల సంచిగా ఇలా ఒక ఇల్లు లేకుండా, తిరగనీకి బండి లేకుండా, ఇప్పటి నుంచి నీలం సంజయ్ రెడ్డి ఆ పీరియడ్ కల్లా అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పనిచేసుకుంటూ వస్తుండు. ఎక్కువగా రామారావు గారు, ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన్ని బాగా ఇంకా ఆయన గుర్తింపు వచ్చింది. అయితే ఈ ఎంత ఉద్యమాల ద్వారా చేసినా కూడా ఇవాళ బీసీలకు ఏమైనా కార్పొరేషన్ బడ్జెట్ పెట్టిద్దామన్నా, ఫెడరేషన్ బడ్జెట్ పెట్టిద్దామన్నా, బీసీలకు రావాల్సిన హక్కుల గురించి పోరాటం చేద్దామన్నా కూడా లోపలికి సెక్రటరియట్ లోపలికి కూడా రానిచ్చే పరిస్థితులలో కూడా అగ్రవర్ణ పార్టీలు రానియట్లేవు. దీనికి ఒక రాజకీయ కోణం అయితే బాగుంటుంది. మనం ఈ రకంగా బయట మాట్లాడి ధర్నాలు చేసిన దానికంటే ఇంకోటి ఏంటంటే నాయకత్వం పెరిగింది బీసీలది. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ మేమంతా, ఇప్పుడు నేను కానీ మీరన్న జాగల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ నరేందర్ గారు, మీరు అలాగే ఉండిపోయారు కదా. మీతో పాటు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మీతో పాటు ఉద్యమంలో తిరిగిన వాడే, మీతో పాటు ఆయన మినిస్టర్ అయ్యిండు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, మరి మీరు మాత్రం అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయ కోణం సార్. మేము రాజకీయాలకు ఇంకా వెళ్ళలేదు. ఇంకా కూడా జీవితం బీసీ ఉద్యమాల కోసం, మా జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేయాలనేది మా ప్రధానంగా డిమాండ్గా పెట్టుకొని, మాకు ఆలోచన లేదు, రాజకీయం అనేది ఆలోచన లేదు కాబట్టి మేము ఇట్లా ఉండాల్సి వచ్చింది. ఆర్ కృష్ణయ్య గారు ఏంటంటే బీసీల ప్రయోజనాల కోసమే పార్టీలకు పోయిండు కానీ ఆయన సొంత ప్రయోజనాల గురించి పోలేదు. ఇప్పుడు ప్రయోజనాల కోసం పోయిండు అన్నారు, మరి ఒకే పార్టీలో ఉండాలి కదా. ఒకసారి ఎల్బీ నగర్ నుంచి టీడీపీ నుంచి గెలిచాడు, అవును. తర్వాత ఒకసారి మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ తీసుకుండు, మళ్ళీ ఎందుకు రిజైన్ చేయాలి? రిజైన్ ఎందుకు చేసి మళ్ళీ టీడీపీ పార్టీలకు ఎందుకు వెళ్ళాడు సార్? ఇప్పుడు ఒక చిన్నది ఏంటంటే ఆయన ఇవాళ ఒక బీసీ వ్యక్తిగా ఆయన మారినందుకు ఇలా ప్రతి ఒక్కరు మనం ఇవాళ చర్చ చేస్తున్నాం కానీ సమాజం మొత్తం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అగ్రవర్ణాలు అప్డేట్ అయి తిరుగుతున్నాయి. ఇలా నేను 2 పేరు చెప్తాను, ముఖ్యమంత్రుల పేరు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన వదిలేద్దాం. కేసీఆర్ గారు ఎన్ని పార్టీలు మారారు సార్? మారారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారారు సార్? 4వ పార్టీకి వచ్చి కూర్చున్నాడు. విద్యార్థి జీవితం ఏబీవీపీ, తర్వాత టీడీపీ, తర్వాత వచ్చేసిన తర్వాత టీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు. ఇలా అదే కేసీఆర్ని చూసుకున్నట్టయితే ఆయన కూడా 3 పార్టీలు మారాడు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పెట్టారు. కాంగ్రెస్ తర్వాత టీడీపీలోకి వచ్చి, అంటే రాజకీయం అనేది ఒక కంపు. ఆ రాజకీయంలో ఎప్పుడైతే మనిషి దిగుతాడో పార్టీలు మారడం, ఈ రకంగా ఆ క్షణానికి నిర్ణయాలు తీసుకోవడం అనేది సహజం సార్. అది ఆర్ కృష్ణయ్య గారిని మనం ఎప్పుడు కూడా పార్టీ మారిందంటే ఇవాళ ఆయన దాని వెనక ప్రయోజనాలు ఉన్నాయి. మనం క్లియర్గా మనకు చెప్పిండు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యునిగా పెద్దల సభకు పోయినప్పుడు కనీసం నేను మాట్లాడతా అంటే ఆయనకు అదే రాజ్యసభలో పెద్దల సభలో మాట్లాడే అవకాశం కూడా లేదట. వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఆడ ఉన్న మస్తాన్ రావు కానీ, వీళ్ళందరూ కూడా ఆయనతో పోయిన వాళ్ళు. మనం ఎప్పుడు కూడా కనీసం నేను మాట్లాడతా, పార్లమెంట్లో బిల్ పెట్టండి, బీసీలకు మాకు రాజ్యాధికారం రావాలంటే కుల జనగణన చేయండి అని మాట్లాడదామంటే కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీలు మీకు అక్కడ మైక్ ఇయ్యారు, వెళ్ళేది మీరు కూర్చోండి అని చెప్తున్నారు. డమ్మీకి ఇచ్చారు. అది ఆయన భరించలేకపోయాడు. ఎందుకంటే ఎడ్యుకేటర్ కదా, ఉద్యమకారుడు, దేనిపైన స్పందించే మనిషి కనుక భరించలేకపోయాడు. అందులోని భాగంగానే ఎట్ ది సేమ్ టైం బీజేపీ సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది. ఇక ఈయన పోయినా కూడా అక్కడ బీజేపీ, ఇప్పుడు జగన్ గారు పోయినా బీజేపీ గారితో లాబింగ్ లో ఉన్నాడు. వాళ్ళే ఈయనకు డైరెక్ట్ ఫోన్ చేసి మొన్న కృష్ణయ్య గారికి బర్త్డే విషయం చెప్పేసి, మీరు ఒక 40 ఏళ్ల లీడరు, మంచి పేరున్న వ్యక్తి తెలంగాణలో, మీరు రండి సార్ అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కృష్ణయ్య గారు చెప్పారు. అంతే తప్ప ఇది తన స్వలాభాల గురించో, ఆయన వెల్ సెటిల్ సార్. ఆయన పుట్టుకతోటే దొరల కుటుంబం అసలు బీసీలలో పుట్టినా కూడా వాళ్ళ నాన్న గౌడ కులానికి సంబంధించిన ఆయన మున్సబ్దార్ పటేల్, చాలా డబ్బులున్న మనిషి. ఆయన పైసలు అవసరం లేదు,
జాతి ప్రయోజనాల గురించి పోయాడు ఆయన. ఇప్పుడు మీ గురువు అంటే ఆర్ కృష్ణయ్య గారే. అవును సార్. మరి మీరు మిమ్మల్ని ఎప్పుడన్నా మీ ఏ విషయాల్లో అయినా కానీ మిమ్మల్ని వెనక నుంచి ఉండి సపోర్ట్ చేయడం లాంటిది లేదంటే ఆదుకోవడం లాంటివి ఏమైనా చేశాడా? 100% చేస్తాడు సార్. ఎందుకంటే నేను 2004 సంవత్సరంలో హైదరాబాద్కు రావడం జరిగింది. మా గ్రామంకి వెళ్ళా ఇంటర్మీడియట్ చదువుకుందానికి ఇక్కడికి వచ్చి కాచిగూడ హాస్టల్లో వండుకుంటూ నేను ఇక్కడ ఉన్నప్పుడు మాకు బీసీ హాస్టల్లో చోటు దొరకాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అవును. అప్పటి నుంచి కూడా బీసీ హాస్టల్ పెట్టించి ఎవరైతే నాయకత్వ లక్షణాలు ఉంటాయో, ఎవరికైతే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో సపోర్ట్ చేస్తాడు. దాంతో పాటుగా మంచి చెడులు అన్నీ కూడా మేము ఆఫీస్ కాడికి వెళ్ళడం కానీ, రెగ్యులర్గా తిన్నరా అని అడగడం కానీ, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉంటే చూడడం కానీ చూస్తాడు సార్. నాయకులు తయారయ్యేదానికి అదొక కర్మాగారం. ఇవాళ తెలంగాణలో రాబో బీసీ ఉద్యమం కానీ, రాబో బీసీ ఉద్యమ ప్రతిఫలాలను చూస్తున్నామంటే అది ఆర్ కృష్ణయ్య గారు నాటిన బీజాలన్నీ కూడా చూస్తాడు సార్. మమ్మల్ని అట్లే మంచిగా చూసుకుంటాడు ఆయన. ఇంకోటి, ఇప్పుడు తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది అసలు? ఇప్పుడు దాని మీదనే ప్రతి ఒక్కరం కూడా మా గలాలను విప్పుతున్నాం. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు తన నోటుతోటి సిద్ధారామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరూ కలిసి వాగ్దానం చేశారు. బీసీలు కనుక మా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే మీకు కుల గణన చేస్తామని చెప్పేశారు. కులాల గణన, జనాభా గణన రెండు చేస్తా అని చెప్పారు. రెండో హామీ ఏమి ఇచ్చాడు? 42% రిజర్వేషన్లని మీకు మేము స్థానిక సంస్థల ఎన్నికలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. దాన్ని మేము అందరం కూడా నమ్మినాం. ఎందుకంటే అదొక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, ఎవరు చేయలేని కార్యక్రమం. ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చిండు కదా అని చెప్పేసి ఇన్నిసార్లు ఇన్ని పార్టీలకు ఓటేసినామని చెప్పేసి యావత్ బీసీల ఓట్లన్నీ కూడా మూటగట్టి ఆయన కేసేసినాం, కేసీఆర్ని పక్క జరిపినాం. ఇక పని జరుగుతూ ఉంది. కానీ జరిగే పనిలో స్పష్టత లేదనేది మా భావన. ఎందుకు స్పష్టత లేదంటే ఇలా ఎన్నికలు వచ్చిందంటే ఎన్నికల సంఘం కానీ, ప్రభుత్వాలు కానీ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రాములు చేస్తారు. గ్రామాన తిరిగి, గడపకు తిరిగి ఓటు హక్కును ఉపయోగించుకోండి, ఓటు చాలా విలువైంది, ఓటు వేయలేకపోతే మనిషి బతకలేడని ఇలాంటివి చెప్పేసి దానిపైన అవేర్నెస్ తీసుకొస్తాం. మేము ప్రభుత్వాలతో కూడా చాలాసార్లు రికమెండేషన్ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, రేవంత్ రెడ్డి గారి సహాయక కార్యదర్శులకు కూడా చెప్పినాం, సార్ కులగణన చేపించేది మీరు చేసేది మంచి కార్యక్రమం, దీన్ని ఒక పేపర్ యాడ్ ఇవ్వండి, దీన్ని కూడా మీరు పబ్లిక్లో మాట్లాడిపియండి, టీవీ ఛానళ్ళ రిలే చేయండి ఒక యాడ్ అని చెప్పేస్తే తూతూ మంత్రంగా చేయలే. ఎవరు కూడా చేయకపోగా ఇంటికి వచ్చిన 60 ప్రశ్నలల్లా ఎవరికి అర్థం కాని చిక్కుల ముడితో కూడుకున్నటువంటి ప్రశ్నలు, ప్లాట్ ఉంది, రాయాలి, ఇల్లుందా, బైక్ ఉంది, ఇవన్నీ ఎందుకు? వాళ్ళకి కావాల్సింది స్పెసిఫిక్ గా జనాభా ఎంతమంది ఉన్నారు తెలంగాణలో, నీది ఏ కులానికి సంబంధించిన వాళ్ళు 2 కావాలా. అంతేగాని ఇవన్నీ పుట్టుకతోటి గోరు నుంచి మొదలుకుంటే జుట్టు వరకు ఎండినట్టుగా 60 విషయాలు రాసుకొని పోయి ఇలా రైతు బంధు కూడా అందుకనే మొన్న రాసుకుపోయిన దాంట్లో ఎవరెవరికైతే కార్లు ఉంది, బంగ్లాలు ఉంది అనేట వాళ్ళకి వేయలే. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కారు బంగ్లాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు వేయట్లేడు. ఎందుకని చూస్తే ఈ కులగణను బేస్ చేసుకుంటున్నారు అనేది మాకు మొన్ననే అర్థమవుతున్నది. మీరు చేసిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగణన కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇప్పటికే ఆయన దాని గురించే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేండు. లేకపోతే ఎప్పటికో సర్పంచ్ ఎలక్షన్స్ కావాలా, సెంట్రల్ బడ్జెట్ కూడా లాస్ అవుతున్నాం, జాతీయ నిధులు కూడా పోగొట్టుకుంటున్నాం. కానీ ఈయన ఇది చేయాలంటే చాలా చిక్కులతో కూడుకున్నది. 42% రిజర్వేషన్ అవ్వాలి, అయితేనే వెళ్ళాలి. 42% రిజర్వేషన్ కావాలా, గణన జరగాల, ఇవన్నీ జరిగిన తర్వాత స్థానిక సంస్థలకు రావాలా, లేకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. ఎందుకంటే మొన్న చూసినాం గాంధీలో నిరాహార దీక్ష చేసినారు, హైదరాబాద్ నుంచి అసెంబ్లీ వరకు, ఏది వరంగల్ వరకు సైకిల్ యాత్రలు పెట్టారు. ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయి ఉండి, ప్రభుత్వ ప్రతినిధి అయి ఉండి, తీన్మార్ మల్లయ్య లాంటి వాళ్ళు కూడా, మల్లన్న లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇలా ఉద్యమాన్ని ఎత్తుకొని పనిచేస్తున్నారు. ఆయన ఒక అధికార పార్టీలో ఎమ్మెల్సీ ఉండి ఈ సర్వే ప్రభుత్వ సర్వే కాదు, జోలి జాన్ రెడ్డి సర్వే పోసి తగలబెట్టండి అన్నాడు. అవును, ఆయన షోకాజ్ నోటీసులు కూడా పంపించారు. షోకాజ్ నోటీస్ అంటే అది ఇంకా పెద్ద తప్పు సార్. షోకాజ్ నోటీసులు అంటే రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు వాళ్ళంత లఫుట్ తిట్లు కూడా తిట్టుకోలే. నేను ఈ పదం వాడుతున్నా, లఫూట్ తిట్లు తిట్టుకున్నారు, లంగా తిట్లు, బట్టెబాయి తిట్లు తిట్టుకున్నారు. కోమటిరెడ్డి ఇప్పటి కూడా మాట మాట్లాడితే వాడు దిగిపోయే ముఖ్యమంత్రి అంటాడు. వాళ్ళ తమ్ముడు ఇలా ఎవరైతే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో ఆయన రేవంత్ రెడ్డిని అనరాని మాటలు అన్నాడు. అదే ఒక చిన్న మాట జారిన మా విషయంలో అద్దంకి దయాకర్ అనేట ఆయనే ఇలా ఒక గొప్ప స్పీకరు, కాంగ్రెస్ పార్టీలో ఆయన జననం, కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక మాట జారినందుకేమో దయాకర్ లాంటి వాడినేమో సమాధి చేసిర్రు. ఇవాళ తీన్మార్ మల్లన్న లాంటి షాకోజ్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళ మాట ఇని గెలిచిన ఇవాళ మందుల సామ్యాలు మా ఎమ్మెల్యే తుంగతుర్తి, మందుల సామ్యాల పరిస్థితి కుడితిల పడ్డ ఎలకలక తయారైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళదే రాజ్యం అయిపోయింది, అదే వాళ్ళు చెప్పింది వేదం అయిపోయింది. ఇది మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎమ్మెల్యేకి ఉండాల్సిన గౌరవం కూడా లేదంటే సామ్యాలు, గౌరవం కాదు, సామ్యాలు పోతే జోకర్ కంటే అభిమానంగా చేస్తున్నారు. జోకర్ ఒక రకంగా చూసినట్టయితే అసలు ఎమ్మెల్యే అంటే గాదారి కిషోరా అని ఇవాళ సామ్యాల పేరు మర్చిపోతున్నారు. సామ్యాల విధానాన్ని చూసి ఎమ్మెల్యే వచ్చిందంటే గాదారి కిషోర్ వచ్చిండా అంటారు, మళ్ళీ కిషోర్ను గుర్తు చేసుకుంటారు.
సరే ఇలా ప్రతిపక్షంలో ఉన్న ఓడిపోయిన ఉద్యమ సహచరుడు మిత్రుడు అన్న కిషోర్ అన్న మాకు మీరు కలిసి మేమంతా ఉద్యమంలో పాల్గొన్న అన్నతో పాటు మేము ఉద్యమాలు చేసే వాళ్ళమే. ఎలా ఉండేది మీకు ఆయనతో రిలేషన్? కిషోర్ అన్న చాలా నైస్ పర్సన్. కిషోర్ అన్న విద్యార్థి ఉద్యమ ట్రాక్ చూసినట్టయితే చాలా బాగా పోరాటాలు చేసిండు. అప్పుడున్న జయశ్రెడ్డి గారి నేతృత్వంలో కానీ కేసీఆర్ నేతృత్వంలో కానీ జయశ్రెడ్డి అన్నకు కేసీఆర్కు ఉన్న మంచి నమ్మిన పంటుండే. ఈ రోజు కూడా మమ్మల్ని అధికారంలో ఉన్నప్పుడు కూడా మాలాంటి వాళ్ళందరినీ చేరదీసిండు. ఏదన్నా అడిగినా కూడా అన్న ఇది కావాలంటే ఎప్పుడు కాదని లేదు. నన్ను కూడా పార్టీలకు కూడా ఇన్వైట్ చేసిండు 2-3 సార్లు. సరే అవకాశం ఉంటుంది. ఎట్లా ఎందుకు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఈడ ఉన్నది మనం అనుకున్నాము సార్. ఇప్పుడు ఇది ఒక్క మనిషి మీదనో లేకపోతే పార్టీ మీదనో అనేది కాదు. యావత్తుగా 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణలో ఇంకోటి ఏంటంటే ఇప్పటికి ఎవరికైనా 2 టర్ములు అవకాశం ఇస్తారు, 3వసారి ఇయ్యలే. ఈసారి హ్యాట్రిక్ అనుకున్నాం కానీ దాన్ని కూడా తిప్పికొట్టారు. అంతే తప్ప కిషోర్ అనేట ఆయన స్పష్టంగా తుంగతుర్తికి పనిచేసిండు. కిషోర్ వల్లనే ఇలా మనం ఎన్నో మా ప్రాంతంలో నీళ్ళను చూసినాం, నిధులను చూసినాం, క్రమశిక్షణ చూసినాం. ఇలా ఒక పోలీసు వాళ్ళు కానీ, ఒక గవర్నమెంట్ ఎంఆర్ఓ కానీ, గవర్నమెంట్ ఆర్డీఓ కానీ కిషోర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు డైరెక్ట్ వెళ్తే పనులు చేశారు. ఎక్కడ కూడా పైసలుగా లాభం కానీ, కాకపోతే ఏదో ఉసుకే గిసుకే అని చెప్పి ఆయన మీద చేశారు. కానీ ఈ రోజు ఉన్నంత బేకార్గానైతే ఆ రోజు లేదు అనేది. అంటే ప్రతిపక్షాల మీద దాడులు చేపించేవాడు, అడ్వకేట్ నరేందర్ గారి మీద కూడా దాడి చేపేయడం అది మైనస్ అయింది కిషోర్ గారికి అని అన్నారు. ఇప్పుడు సార్ ఆయన కూడా యుక్త వయసులో ఉన్న ఎమ్మెల్యే. ఇప్పుడు ఇలా సోషల్ మీడియా అవేర్నెస్ అయినాక ఏమైందంటే ప్రతి ఒక్కరు అవసరం ఉన్నదానికి లేని దానికి మీడియాలో మాట్లాడడం. ఇప్పుడు ఒక అధికార పార్టీగా ఎమ్మెల్యేగా ఉండేది ఆయన కూడా మా అంటే ఒక 45 సంవత్సరాల యువకుడు ఎమ్మెల్యే ఉంటుంది కదా సార్. ఉడుకు రక్తం కూడా డైరెక్ట్ మాట్లాడి అరే గిరి అని ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఏదో పోయి ఉంటుంది. కానీ పాలసీ మ్యాటర్లో నేను డెప్త్గా వెళ్ళను. పాలసీ మ్యాటర్లో కిషోర్ గారు ఇస్ ద బెస్ట్ ఎమ్మెల్యే మా కాన్స్టిట్యున్సీ కానీ అని చెప్పేసి నా భావన. ఇప్పటి వరకు మీ మీద ఎన్ని కేసులు అయినాయి? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు. నాగం జనార్దన్ రెడ్డి గారిని ఎత్తి మీద వెనక కొట్టిందంటే మీరు ఉన్నారు. అలాగే శోభారాణి ఇంటి మీద దాడి చేశారు మీరు, పిఆర్పి శోభారాణి ఇంటి. నేను ఆ రోజు 2009 తెలంగాణ ఉద్యమంలో బాల్కా సుమన్ గారితో బాగా యాక్టివ్ ఉండేది. నేను అప్పుడు సుమన్ అన్న కానీ, ఈడి ఆంజనేయులు, పిడమర్తి రవి కానీ, పిడమర్తి రవి అన్న కానీ, వంగపల్లి సీనన్న కానీ, అయితే వాళ్ళందరూ ఒక ఎత్తు. అయితే ఎక్కువగా సుమన్ అన్నతో తిరిగేది నేను క్యాంపస్లో ఉన్నప్పుడు. ఓకే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో నక్సలైట్లు ఉంటున్నారు, దాంట్లో ఎవరు తెలంగాణ అని చెప్పేసి పిఆర్పి శోభరాని విద్యార్థులను అన్నది. అసలు యూనివర్సిటీలో జరుగుతున్నది నక్సలైట్ ఉద్యమం, ఇది విద్యార్థి ఉద్యమం కాదని చెప్పేసి మాట్లాడితే నేను ఎల్లారెడ్డిగూడలో ఆమె ఉండేది ఈయన పక్కన. ఎల్లారెడ్డిగూడ ఉన్నప్పుడు ఒక 10 మంది తోటి పోయి ఆమె మీద ఇంటి పైన దాడి చేయడం జరిగింది. తర్వాత రెండోది నాగం జనార్దన్ రెడ్డి గారు క్యాంపస్ కు రావద్దని చెప్తే క్యాంపస్ కు వస్తా మీ జాగిరారా పిల్లలు నేను ఆ రోజు కొట్టిన దాంట్లో A4 గా నా మీద కూడా కేసులు అయినాయి. ఇప్పుడు ఎన్ని కేసులు అయినాయి? నా మీద 6 కేసులు అయినాయి సార్ తెలంగాణ ఉద్యమంలో. అట్లే అదే విధంగా హైకోర్టు జడ్జి ఇల్లు ముట్టడిచ్చిన పెద్ద చాలా సీరియస్ అయింది. ఆర్కృష్ణ గారిని బతిలాడి మేము బయటికి రావడం జరిగింది. తర్వాత స్టీఫెన్ రవీంద్ర గారు ఆర్కృష్ణ గారు నిరాహార దీక్ష కూర్చుంటే డైరెక్ట్ స్టీఫెన్ రవీంద్ర గారిని గల్లబట్టి వెనకగా నెట్టడం జరిగింది. దాన్ని నా పైన అధికార దుర్వినియోగంగా నాకు పెద్ద కేసు అయింది. దాన్ని కూడా కృష్ణయ్య గారితో చెప్పి చాలా ప్రలోభాలకు ఇబ్బంది పడ్డా. నేను అన్ని రకాలుగా కేసులు ఎదుర్కొన్నా. మరి ఇన్ని కేసులు పెట్టుకొని భరించావు, మరి ఎందుకు రాజకీయ పరంగా ఎందుకు ఎదుగుతలేరు మీరు అసలు? అంటే సార్ నేను ఇప్పుడు రాజకీయం అంటే ఒకరి కింద నేను చేసిన ఉద్యమం ఇప్పటికి 22 సంవత్సరాలు కృష్ణయ్య గారి అధ్యక్షతన పనిచేయబట్టి. ఈ 22 సంవత్సరాలలో కూడా నేను ఇలా ఏ ఊరికి పోతే ఆ ఊరికి జనాలను కోట్లు సంపాదించుకోలే, లక్షలు సంపాదించుకోలే, కానీ కోట్ల కంటే ఎక్కువ విలువైన జనాలను సంపాదించుకున్నాను. ఇలా మా మండలాలకు పోయినా, రాష్ట్రంలో ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మండలానికి పోయినా నాకు పిలిచి అన్నం పెట్టి చాయ్ పోసే ప్రజలను అయితే కోట్ల కంటే విలువైన జనాలను సంపాదించుకున్నాను. కానీ నన్ను ఎందుకు పోలేదు రాజకీయ కోణం అంటే ఆ రోజు కూడా సుమన్ గారు నన్ను పార్టీలో తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది బాల్కా సుమన్ గారు. కానీ ఆడ పోయిన సిచ్యువేషన్ చూస్తే నేను ఉద్యమాలలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అణిచివేత అంటే వాళ్ళకి నచ్చది, అణిగిమణి ఉండడం. ఇప్పుడు అణిగిమణి ఉండడం, బాస్ వస్తున్నానగానే గబగబా అని లైన్లు కట్టడం, ఇదేదో అంత సెకండ్ క్యాడర్ 0.5 కానీ లెక్కాలంటే అది నా వల్ల కాలేదు. అది ఈ రోజు కూడా కాలేదు. ఎందుకంటే జాతి కొరకు సేవ చేయడంలో గర్వం ఉంది. ఇలా మనం చేసిన కార్యక్రమాలు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారు, అది వాస్తవం. కేసీఆర్ గారు ఉన్నా లేకున్నా ఆయన పేరు చరిత్రాత్మకం. మేము కూడా చరిత్రలో ఒక పేరు రావాలనుకుంటున్నాం తప్ప ఇప్పటి వరకు రాజకీయ ఆలోచన నా మైండ్కి రాలేదు. బీసీలకి రాజాధికారం వచ్చే అవకాశం ఉందా? 100% సార్. ఎందుకంటే ఈరోజు మనం 76 సంవత్సరాలల్లా ప్రజలు ఓటు ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, ఈ ఓటు ఎటుపోతుంది అనేది అవగాహన రాలే ఇప్పటి వరకు. నా 22 సంవత్సరాలలో కూడా ఈ 5 ఏళ్లలో వచ్చినటువంటి మార్పును చూసినట్లయితే ఇలా మనం ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదేవిధంగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మీరు సబ్జెక్ట్ ఏనండి. ఎందుకంటే ఆల్రెడీ పక్క రాష్ట్రాలు అప్డేట్ అయినాయి. పక్క రాష్ట్రాలు అంటే ఎక్కడ? ఇవాళ తమిళనాడులో కరుణానిధి,
వాళ్ళ అబ్బాయి స్టాలిన్. స్టాలిన్ వాళ్ళని చూసినట్టయితే కరుణానిధి గారు కానీ స్టాలిన్ గారు కానీ గత 20 ఏళ్ల సంచి కూడా నాయి బ్రాహ్మణ సోదరుడు క్షౌరవృత్తి చేసుకున్నటువంటి కుటుంబం వాళ్ళది. లల్లు ప్రసాద్ యాదవ్ గారు, నితీష్ కుమార్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలలో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గారు గౌడ కులమస్తుడు. అంటే దక్షిణాది భారతదేశం అప్డేట్ అయింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇవాళ అప్డేట్ అవుతున్నది. అప్డేట్ అవుతుందానికి మనకు నిదర్శనం ఏంటంటే సార్, ఎప్పుడైనా కూడా అణిచివేత అనేది కొద్ది రోజులే ఉంటుంది. కొద్ది రోజుల సంచి అణిచివేత తెలంగాణ రాష్ట్రం వస్తుందని మనం అనుకున్నాం. ఎంతో ఉబ్బెత్తులు లేచిన తెలంగాణని అణిచివేయాలని చూస్తే కూడా ఎవరంతటా వాళ్ళు స్వతహాగా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రంలో మిగిలి ఉన్నది బీసీ ఉద్యమం. ఇలా కాంగ్రెస్ పార్టీ రెడ్లు, టీఆర్ఎస్ పార్టీ వెలుమలు, బీజేపీ వాళ్ళందరిది బ్రాహ్మణులు, కమ్మోళ్ళందరికీ టీడీపీ, బీసీల పార్టీ లేదు. మరి బీసీలందరూ కలిపి ఒక పార్టీ పెట్టలేరా? అదే ఆలోచనలో ఇవాళ మేధోమదనం జరుగుతుంది. మేధోమదనం జరుగుతుంది ఒక తాటికి రావాలి, ఒక తాటిపైకి. ఇలా టీఆర్ఎస్లో ఉన్న బీసీలు బాంచనగిరి చేస్తారు. మీరు ఒకటి గమనించరి. మొన్న కేటీఆర్ గారు మొన్న కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా సార్, అసెంబ్లీ నడిచేటప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు, లేదంటే కేటీఆర్ గారు మాట్లాడుతారు, లేదంటే హరీష్ గారు మాట్లాడతారు. ఇంకా ఫైనల్గా ఏదైనా వస్తే ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడతారు. ఒక్క బీసీ ఇప్పటివరకు ఎప్పుడైనా మాట్లాడుతుందా? ఒక్క ఎస్సీ మాట్లాడతాడా? ఒక్క ఎస్టీ మాట్లాడతాడా? ఒక్క మైనార్టీ మాట్లాడతాడా? అది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాలా, లేదంటే కోమటిరెడ్డి గారు మాట్లాడాలా, వీళ్ళనే తప్ప ఏ ఒక్క బీసీ మాట్లాడితే వాళ్ళని వ్యంగ్యంగా అపరాశకాలకు చేసి వదిలిపెడతారు. ఇలా బీజేపీ పార్టీ చూసుకున్నట్టయితే గండ్రా వెంకటరామరెడ్డి గారు మాట్లాడతారు, లేదంటే రఘునందన్ రావు గారు మాట్లాడతారు. కొద్ది రోజులు ఎంతసేపటికి ఈ అగ్రవర్ణాలు బీసీలని తొక్కి వాళ్ళ మా భుజాలు పోతనే పోయలే. ఇప్పుడు అగ్రవర్ణాలు 7% ఉన్న వాళ్ళు మనం దగ్గర 62% ఉన్నాం. అవును, అయినా కానీ ఎందుకు తొక్కి వేస్తున్నారు మళ్ళీ? అంటే అది ఈ రోజు నుంచి కాదు సార్, మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా, ఈ రోజు ఉన్నటువంటి అగ్రవర్ణాలకేమో స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నాయి. మనం ఎందుకు వాళ్ళని నమ్మినామంటే సార్, బీసీలు అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు మనము కాదు, వాళ్ళని మనం అడుక్కుంది సీటు మనీ. అందుకనే సార్ దాన్నే ఇప్పుడు అప్డేట్ చేయడానికే ఒక రాజకీయ వేదిక కావాలని చెప్పేసి గ్రామాలలో చర్చ నడవాలి కదా. చర్చ నడుస్తుంది సాహిత్యపరంగా, పాటల పరంగా, మాటల పరంగా. ఇలా మేము గ్రామాలలోకి వెళ్తే మాకు డైరెక్ట్ అడుగుతున్నారు. మాకంటే ముందే సబ్జెక్టు సర్పంచ్గా నిలబడేటోళ్ళు, జడ్పీటీసీగా నిలబడేటోళ్ళు అన్న 42% వస్తుందా, 42% వస్తే మాత్రం పొల్లు మనం సర్పంచ్లం అయితమే, పొట్టు సర్పంచ్లం అయితమే. అంటే ఇదంతా కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సైక్లింగ్ జరగాల. సైక్లింగ్ జరిగితే తప్ప అంత ఈజీగా వాళ్ళు వేసినటువంటి బంధాన్ని తెగొట్టాలంటే నాటే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా 2029 ఇప్పుడు ఎన్నికలు ఉంటే అప్డేట్ 2028-29 మధ్యలో వస్తుంది. 2029 ఎన్నికలకు రాజకీయాలకు ఖచ్చితంగా ఒక బీసీలకు వేదిక దొరుకుతుంది. ఇవాళ ఉన్న బీసీ సోదరులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీల దగ్గర బాంచనగిరి లాలూచి చిల్లర వేషాలు వేసి మీరు 10కి కక్కుర్తులు పడి ఇట్లా కాదు. మీకు దమ్ముంటే భగవంతుడు కొంత మీకు ఎంతో కొంత ఇలా ఒకసారి ఎమ్మెల్యే అయి ఉంటారు, ఒకసారి జడ్పీటీసీ అయి ఉంటారు. మీకున్న శక్తిని నలుగురు బీసీలను మార్చండి. బీసీలు రాజ్యాధికారం రావాలంటే రాజకీయ వేదిక రావాలా, అందరు ఒకటైతారు. ఎందుకంటే కొద్ది రోజులు ఉంటుంది ఏదైనా. అక్కడ చూస్తేనేమో అణిచివేత, 7% ఉన్నోనికేమో 10% రిజర్వేషన్లు వస్తున్నాయి, 3% ఉన్నోళ్ళు లేనివాడేమో రాజకీయ పార్టీలు నడుపుతుంది. ఇలా ఈ వెల్లమల ఎంత సార్ 0.5 గన్లు. వెల్లమల జనం రేవంత్ రెడ్డి అంటుండే, మేము అనట్లేదు ఆ మాట. రేవంత్ రెడ్డి అన్నాడు ఒక సంచి బియ్యం వండితే మళ్ళీ బువ్వ మిగులుతుంది, మీరు ఎంత రా అంటాడు. మరి ఆయనకు సంచి బువ్వ అంతో రేవంత్ రెడ్డి, నువ్వెంత, నీకు 4 సంచుల నుంచి ఒక సంచి బువ్వ మిగులుతుంది. ఆయన తోకగాడే నువ్వు తోకగాడే. జనాభా ప్రతిపాదికను చూస్తే 60% ఉన్న మా పరిస్థితి ఏంది? 60% ఉన్న వాళ్ళు మా ఓట్లతోటి గద్దెనెక్కి మా డబ్బులని, మా వృత్తిని, మా శ్రమని ఈ రాష్ట్రంలో ఇలా 1,00,000 కోట్లు అంటే ఎక్కడిది? మా బీసీల ట్యాక్సీల ద్వారా, పన్నుల ద్వారా, అద్దెల ద్వారా, మేము కడుతున్న వ్యాపారాల ద్వారా వస్తున్న శ్రమ, మా శ్రమని మీరు ఆయుధంగా చేసుకొని మా డబ్బులను మీరు రాష్ట్ర బడ్జెట్ ద్వారా, కేంద్ర బడ్జెట్ ద్వారా పెట్టి ఇలా కులుక్కుంటా మమ్మల్ని తొక్కుడేంది? అందుకనే ఖచ్చితంగా చెప్తున్నా కదా, నాలాంటి ఆలోచన పరులు పెరిగిర్రు, బీసీలు అప్డేట్ అవుతున్నారు, బీసీలు చదువుకుంటున్నారు. బీసీలలో ఉన్న మహిళలు కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే స్థితికి వచ్చిర్రు. ఇవాళ ఒకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా మనం జనాభా ప్రతిపాదికన మేము 65% ఉన్నందుకు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మొన్న మందకృష్ణ గారి టీం కానీ, అదేవిధంగా బెల్లన్న వీళ్ళలాంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఏమంటున్నారంటే, అన్న మేము తక్కువ జనం, ఎస్సీ ఎస్టీలో ఇద్దరం కలిపినా కూడా మేము 20-25% కూడా రాము. ఇన్నిసార్లు ఇంతమందిని గెలిపించినాం, మీ దాంట్లో ఒక పార్టీ పెట్టుకోరన్నా, ఒక అభ్యర్థి నిలబెట్టుకోరు, మేము ఓట్లేస్తాం వాళ్ళకు, మేము ఓట్లేస్తామే బీసీలకు, మీకు అన్ని ప్రభుత్వాలు చూస్తాం, మీ ప్రభుత్వం కూడా చూస్తాం మేము బీసీలని అని చెప్పేసి వాళ్ళే ముందడుకు వస్తున్నారు. అంటే ఇవాళ బీసీ ఉద్యమం సింపుల్గా వ్యక్తుల చేతిలో లేదు. బీసీ ఉద్యమం వ్యవస్థకి వెళ్ళిపోయింది. బీసీ ఉద్యమం గ్రామీణ స్థాయికి వెళ్ళిపోతుంది. రోజు చూస్తున్నాం. అసలు బీసీ లీడర్లు అనేటోళ్ళతో సంబంధం లేకుండా పోతుంది. ఎవరికి వాళ్ళు సంఘాలుగా పెట్టుకొని గ్రామీణ స్థాయిలలో
మండల స్థాయిలలో మంచి మంచి చిన్న చిన్న పిల్లలు, ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు కూడా బీసీ స్టూడెంట్ యూనియన్ అని, బీసీ విద్యార్థి సంఘం చైన్ సిస్టమ్ లాగా వెళ్ళిపోతుంది. చైన్ సిస్టమ్ లాగా అది ఎవరో దాన్ని మ్యానిపులేట్ చేయడం కాదు, ఏదైనా అంతే. ఇక ఓపెన్ గా పగిలే రోజు వచ్చిందంటే మార్పు మొదలైంది. కొత్తదనాన్ని చూడాలి. ఇప్పుడు మళ్ళీ వస్తే బీజేపీకి వేయాలి, లేదంటే టీఆర్ఎస్కి వేయాలి, లేదంటే కాంగ్రెస్కి వేయాలి. ఈ మూడు చెత్త మా జీవితాలతో ఆడుకున్న పార్టీలే కదా. ఆయన పైన ఆడుకుంటున్నాడు. ఇవాళ బీజేపీ వాళ్ళ సంగతి అడిగితే పైన బీజేపీ, నరేంద్ర మోడీ బీసీ అంటున్నారు. మరి బీసీ, ఈబీసీ, నువ్వు ఓబీసీ అయి ఉన్నప్పుడు నువ్వు మోడీవా కేడివా? నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు కేడివా? పెట్టాలి కదా బీసీలకు బిల్లు. నువ్వు పార్లమెంట్లో మాకు మంత్రిత్వ శాఖ పెట్టాలి కదా, నువ్వు మాకు కులగణన చేయాలి కదా. రాహుల్ గాంధీ ఆయనని వేరే కులం అంటున్నారు. మన బండి సంజయ్ గారు అంటారు రాహుల్ గాంధీ అసలు బీసీ మన హిందువే కాదు అంటున్నారు. మరి హిందూగానైనా కూడా బీసీల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు హిందువు, నువ్వు ఓబీసీ కదా, నువ్వే మాట్లాడుతున్నావు. రాహుల్ గాంధీని ప్రశ్నిస్తారో బానే ఉంది, మరి నీ సంగతి ఏంది? నువ్వు సపోర్ట్ చేయాలి కదా. నువ్వు సపోర్ట్ చేయాలి కదా. మాకు కులగణన చేయమంటున్నాం, రాహుల్ గాంధీ చేయాలంటుండు. ఎందుకు చేయాలంటే ఇవాళ బ్రిటిష్ వాడు చేసిన లెక్కలే తప్ప ఇప్పటి వరకు దేశంలో స్వాతంత్రం వచ్చిన 76 ఏళ్ళలో ఇప్పటి వరకు లెక్కలు జరగలే. తూతూ మంత్రంగా నామమాత్రం లెక్కలు జరిగినాయి. చేయండి, మీ సొమ్మేం పోతుంది, మీరు చేస్తారా? మీ లెక్కలు మీ ఏం తీయమా? ఇప్పుడు మేమందరం పోయి లెక్కలు రాయించుకుంటే మిగిలింది మీరే కదా. అంతకాడికి ఎందుకు తీసుకొస్తారు? నేను ఒకటే ఇవాళ అగ్రవర్ణాల ఉన్న రాజకీయ పార్టీలకు, అగ్రవర్ణ నాయకులు ఏం చెప్తున్నా అంటే, మీరు ఇంకా దీన్ని ఎక్కువ సాగదిస్తే దాడులకు కూడా వెనక దగ్గర గ్రామాలల్లా. ఎందుకంటే ఊళ్ళే ఉన్నోళ్ళు మీరు ఎంతవరకు ఉన్నా 7%, 8%, 3% పీపుల్. మేము ఏడున్నా కూడా ఇవాళ ఊళ్ళల్లో ఉన్నా 50% ఉన్నాం, హైదరాబాద్లో ఉన్న కూడా 50% ఉన్నాం. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. నేను మన ఇదే టీవీ సాక్షిగా నేనేం చెప్తున్నా మీ సమక్షంలో, గ్రామాలలో ఉన్నటువంటి యువకులు సర్పంచ్లకు పోటీ చేయండి, ఎంపీటీసీలకు పోటీ చేయండి, రాజకీయాల్లోకి రండి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక పవర్. ఆ పవర్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఏం చేస్తారు, 10,000 ఇచ్చి మనం పక్క జరుపుతారు. కానీ ఆ 10,000 నువ్వు అదే పోయి రెడ్డి ఆయనకు 10,000, 20,000 ఇస్తా అంటే నాకు సర్పంచే కావాలంటాడు. ఎందుకంటే 2 లక్షలు సంపాదించే సీటేమో అది, 10,000 తీసుకొని పక్క జరిగే సీటేమో ఇది. కాబట్టి అదొక పార్ట్ అయితే అది కూడా తెలివిగా మళ్ళీ డౌన్ చేస్తారు, మన క్యారెక్టర్ మీద దెబ్బ కొడతారు. రెండోది ఇంకో విషయం ఏంటంటే, మన ఓటుని మనం వేసుకుందాము. ఈసారి ఖచ్చితంగా ఇన్ని పార్టీల కేసులు మీకు చేతులు జోడించి చెప్తానా, యావత్ బీసీ సమాజానికి, మేధావులకు, కవులు, కళాకారులకు, ప్రజానికానికి, బీసీ ప్రజాస్వామ్యానికి ఒకటే విజ్ఞప్తి చేస్తానా, మీరు ఒక్కసారి ఇన్ని పార్టీలకు, కాంగ్రెస్ కేసులు, బీజేపీ కేసులు, టీఆర్ఎస్ కేసులు, కమ్యూనిస్ట్ పార్టీలను మోసిరు, టీడీపీలను కూడా మోసిరు. ఒక్కసారి బీసీ బిడ్డ నిలబడ్డ కాడ ఇటు మావోడు అని ఒక్కసారి బటన్ నొక్కండి, మీకు వచ్చే నష్టమేం లేదు. మనోడు బీసీ అయితేనే మన మాట వింటాడు. కానీ ఆడు ముఖ్యమంత్రి కానంత వరకు, వాడు సర్పంచ్ జడ్పీటీసీ కానంత వరకు మనం పోయి అగ్రవర్ణాల కాడ చేతులు కట్టుకోవాలి. అసెంబ్లీలో మాట్లాడినారు, జడ్పీ ఫ్లోర్ లీడర్గా మాట్లాడినారు, మండలంలో మాట్లాడినారు, గ్రామాలలో మాట్లాడినారు. రామూర్తి గౌడ్ గారు, ఒకటే క్వశ్చన్. తీన్మార్ మల్లన్న గారు మొన్న ఒక సంచలనమైన వ్యాఖ్యలు మాట్లాడారు. 2028-29లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి, ఓసీ బీసీ ముఖ్యమంత్రి అవ్వకపోతే తీన్మార్ మల్లన్న సచ్చినట్టే అన్నాడు. సాధ్యమైంది అది? 100% అది. మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న చేసే పోరాటం కరెక్ట్. మల్లన్న గారు ఇప్పుడు ఆయన ఇవి అంటే రకరకాల ప్రలోభాలు వస్తాయి ఒక పని చేసే ముందు. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఎవరు మాట్లాడిపిస్తున్నారు, ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది పక్కన పెడితే, తను చేసే అవేర్నెస్ లో చాలా మంది అప్డేట్ అవుతున్నారు. నేను మల్లన్న గారిని ఆయన కంటే చిన్నవాడినైన వయసులో, ఉద్యమాలలో 22 సంవత్సరాలు కావచ్చు కానీ వయసులో చిన్నవాడిని, మల్లన్న గారు చేసే ఉద్యమానికి నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే చాలా అప్డేట్ అయ్యారు తన సోషల్ మీడియా, క్యూ న్యూస్ ద్వారా కానీ, తను ప్రజలలోకి వెళ్ళి మాట్లాడడం కానీ. అంటే నిద్రపోతున్న వారిని లే అని లేపినట్టుగా నిద్ర లేపుతున్నాడు. తను చెప్పింది కూడా వాస్తవం. ఎందుకంటే రాబోయేది బీసీల రాజ్యం, రాబోయేది బీసీ సమాజం. ఈ 42% రిజర్వేషన్లు కనుక మాకు వస్తే ఇక చూసుకో, ఇక ఉంటది. ఇక గ్రామాలకు నెక్స్ట్ రాబోయే ఎమ్మెల్యేలు ఎవరు వస్తారు? ఎందుకంటే ఇవాళ నాది గౌడ సామాజిక వర్గం, నా తుంగతుర్తి. ఇలా గౌడలలో ఉన్నోళ్ళ దాంట్లో మా మండలంలో ఉన్న 23 గ్రామాలల్లో 40% అంటే 18 గ్రామాలల్లో బీసీల సర్పంచులు ఉంటారు. ఇట్లా మండలానికి 18 మంది బీసీ సర్పంచులు ఉన్నప్పుడు, ఎంపీటీసీలు ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్యేకి ఇబ్బంది ఎందుకు అయింది సార్? నాకు ఇప్పుడు ఇలా గదార్ కిషోర్ అన్న కానీ వీళ్ళు కానీ ఖర్చు పెట్టాలంటే 50 కోట్లు అవుతుంది. నా చుట్టమో ఇప్పుడు యాదవో, గౌడో, మున్నూరు కాపో, ముదిరాజో, పద్మశాలో ఎవరో మా వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఉంటాడు. అన్న నేను పలానా బీసీ క్యాండిడేట్ని, బీసీ ఉద్యమాలు చేసిన అంటే నాకు ఎందుకు ఇబ్బంది పెడతాడు? 10 అయ్యే ఖర్చు కూడా 5 రూపాయలతో అవుతుంది కదా. నాలంటోడు అసెంబ్లీకి వెళ్తే ఇంకా మాట్లాడతారు కదా. బీసీ బిడ్డలు సర్పంచులు ఉంటే న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు 42% జరగకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా తయారవుతుంది. బీసీ ఉద్యమకారులు ఒక్కొక్కరు కోట్ల ఆస్తులు సంపాదించారని చెప్పి నడుస్తుంది. దీన్ని మీరేమంటారు? అంటే సార్ ఇప్పుడు
ఇవాళ ప్రతి విషయానికి లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది. ప్రతి విషయానికి ఇప్పుడు పైసలు ఇచ్చిన వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నాం, లేకపోతే పైసలు కాడ వీళ్ళు ఏమన్నా రాబరీలు చేస్తేనేమో చట్టాలు చెప్తే కదా సార్. ఇలా డబ్బులు వస్తున్నాయంటే కేసీఆర్ తెలంగాణ ఎట్లా తీసుకొచ్చింది సార్? కేసీఆర్కి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆస్తులు? రేవంత్ రెడ్డి జడ్పీటీసీ, రేవంత్ రెడ్డికి యాంచి వచ్చినాయి ఆస్తులు. జుబ్లీహిల్స్లో ఇల్లు ఎక్కడ వీళ్ళకు? ఇలా చంద్రబాబు నాయుడు ఎవరు సరే 2 ఎకరాల భూమి ఉంది ఆయన. ఉద్యమాలు మనం చేస్తున్నప్పుడు ఎవరో అగ్రవర్ణాలని మేము ఇప్పుడు భయపెట్టి వాళ్ళ ప్రలోభాలకు పెడితే వాళ్ళు కేసులు పెడతారు కదా సార్. కానీ మా ఉద్యమాలను మెచ్చి, మా పోరాటాలను మెచ్చి నలుగురు ఉద్యమ నేపథ్యం గురించి డబ్బులు ఇస్తారు. తప్పే ఉంది దాంట్లో. కోట్లు సంపాదించారంటే ఇలా అగ్రవర్ణాల కాడ ఉన్న వాళ్ళ కంటే ఏబీసీ ఆర్కెస్ట్రా కాడ ఏమన్నా 100 కోట్లు ఉన్నాయా? జాదుల సీన్ కాడ ఏమన్నా 1000 కోట్లు ఉన్నాయా? మేకపోతులు నరేంద్ర కాడ కట్టా బట్ట ఏదో తిరగనీకి ఒక కారు ఉంటుంది, పై షోకులు. ఉద్యమకారుల కష్టాలు ఎవరికి తెలుస్తారు? ఇవన్నీ మాటలు అంతే తప్ప 1000 కోట్లు 100 కోట్లు అన్ని అభూత కల్పనలు. అవును, ఉద్యమాలకు పైసలు లేని ఎట్లా చేస్తారు? ఎలా ఇప్పుడు ఇవాళ ఇక్కడ పోస్టర్ తీస్తే విశాఖ మన్యానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ పోస్టర్ తీస్తే ఆదిలాబాద్ పోవాలి. ఆ పోస్టర్ ఆడికి ఎట్లా పోవాలి? మేము పోస్టర్ ఎట్లా తీయాలి? ఇలా మేము పోయి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కారు వేసుకొని నా బండిలో డీజిల్ లేదు, నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు. ఎవరో ఒకరు సాయం చేస్తేనే కదా. సంపాదించిన అంటే కోట్లు సంపాదించిన వాళ్ళు లేరు. ఉన్నోళ్ళ కాడికైనా కూడా ఉద్యమ నేపథ్యంగా వచ్చిన డబ్బులే కానీ బ్లాక్ మెయిలింగ్ చేసో, మోసం చేసో, కబ్జాలు చేసో, అగ్రవర్ణాల లెక్క అట్లా చేసింది అయితే కాదని నేను చెప్తున్నాను. రామ్మూర్తి గౌడ్ గారు ఆర్థికంగా మంచి స్థిరపడ్డారా? అంటే సార్ నా పిల్లలు ఇప్పుడు మీరు ఓపెన్ సీక్రెట్, నా పిల్లలు లోటస్ ల్యాబ్ స్కూల్లో చదువుకుంటున్నారు. నాకు ఇంటి దగ్గర మా నాయన సంపాదించిన 3 ఎకరాలే ఉంది అంతవరకు. కానీ నా దగ్గర అయితే కోట్లు లేవు. కాకపోతే నీకు ఫస్టే చెప్పిన ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా నాకు కోట్ల కంటే విలువైన జనం ఉన్నారు. అన్నం పెట్టి ఛాయ్ పోసి అన్న వచ్చిన వాడిని మందలిచ్చుతున్నారు. ఆర్థికంగా అంటే నేను వచ్చిన నేపథ్యానికి ఇప్పటికీ నా దగ్గర పైసలు లేవు. అట్లని చెప్పి బయట మీతో పాటు ఉన్న వాళ్ళందరూ మంచిగా సెటిల్ అయిపోయారు, ఒక్కొక్క కార్లు గీర్లు బంగ్లాలు. అంటే అది ఎవరెవరు ఎంచుకున్న మార్గం సార్. కొంతమంది ఆ పరంగా తిరుగుతారు. ఇప్పుడే చెప్పిన కదా, నేనేంటంటే ఉన్న కాడికి సఫిషియెంట్గా ఉన్నా. నాకు నా మనసుకు నా మనస్సాక్షిగా ఒకరికి చేజా పడుకునేటట్లేను, అట్లని చెప్పి ఒకరికి ఇచ్చేటట్టుగా లేదు. నాకు నేను సఫిషియెంట్గా ఉన్నా సార్. ఎవరైనా కాలేజీ ఫీజుల గురించి కానీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, కాలేజీలో జాయిన్ చేయాలన్నా మీరు స్కూల్ ఫీజుల విషయాలు కొంచెం మాట్లాడతారంట? నేను ఎక్కడికి వెళ్ళినా మాక్సిమం మీకు మా వల్ల అయ్యే పని ఏంది సార్ అంటే, ఇలా నేను విద్యా వ్యవస్థ మీద పనిచేయబట్టి 22 సంవత్సరాలు నేను చూసినప్పటి ప్రైవేట్ సెక్టర్ లో, కార్పొరేట్ సెక్టర్ లో ప్రిన్సిపల్ అంతా ఈ రోజు చైర్మన్లు అయ్యారు, ఏజీఎంలు అయ్యారు, డీన్లు అయ్యారు. నాకు బాగా మా తుంగతుర్తి, మా నూతనకల్, మా మండలాలకు వెళ్ళగానే, మా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్కడి నుంచి అయినా కూడా నాకు పేరెంట్స్ ఫోన్ చేస్తుంటారు. ఈ ఆ సంక్షేమ హాస్టల్ కానీ, కార్పొరేట్ స్కూల్ కానీ, బీటెక్ కాలేజీలు కానీ, ఎంటెక్ ఇవన్నీ సంబంధించినవి అందరు నన్ను అడుగుతుంటారు. నా వల్ల అయ్యే పని గదే కదా సార్. ఇప్పుడు పెద్ద పెద్ద అంటే 100% నన్ను అడిగిన వాళ్ళని, నా గడప దాటిన వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఖాళీగా పంపాను. నా వల్ల కాకుండా ఇంకా వేరే ఏదో ఒక రకంగా వాళ్ళకి పని చేసి పంపుతాను నేను. ఇంకోటి, ఇప్పుడు కాలేజెస్ మొత్తం కార్పొరేట్ దందా అయిపోయింది. కార్పొరేషన్ ఎలా అంటే మొత్తం ఫీజులు లక్షల్లో, ప్లస్ పిల్లల్ని కూడా బాగా స్టడీ పరంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పిల్లలు కూడా చాలా మంది సూసైడ్ దాకా వెళ్తున్నారు. చైతన్య కాలేజీ కానీ, నారాయణ కాలేజీ కానీ. అసలు ఎందుకంటే మీరు ఎక్కువ కాలేజీల గురించి తిరుగుతూ ఉంటారు కదా, అసలు ఎలా ఉంటుంది కాలేజ్ వ్యవస్థ అంటే? ఇది చైన్ సిస్టమ్ సార్. తొండ ముదిరి ఊసిరెల్లి అయింది. బాగా మీరు గమనించండి. కార్పొరేట్ వ్యవస్థ అనేది ఒక వ్యక్తి దాన్ని నిర్మూలన చేసేదో, 4-5 ఉద్యమకారులు కలిసి ఉద్యమం చేస్తున్న పోయేది కాదు సార్. ఎందుకంటే దొంగే దొంగ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దొంగే దొంగ అనడం అంటే ఏంటి సార్? మల్లారెడ్డి ఉన్నాడు. మల్లారెడ్డి బయటకు వచ్చి స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, కాలేజీలో సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఉద్యమం చేస్తాడు. కాలేజీ ఆయనకే ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆయనకు లేని కాలేజ్ అంటూ స్కూల్లో కంటే లేవు. ఇలా ఆయన శ్రీ సాయి రాజేశ్వర రెడ్డి ఉన్నాడు. దాని గురునానక్ కాలేజీలో ఉన్నారు. శ్రీ హిందూ వాళ్ళది కూడా విద్యా సంస్థ, రాజకీయ కార్పొరేట్ దందాలేనా? వాళ్ళు తొండలు ముదిరి ఊసిరెళ్ళు అయ్యారు. తొండ అంటే లీడర్లు, ముదిరితే ఊసిరెళ్ళు అయ్యి కాలేజీలు పెట్టారు. మరి దాన్ని దొంగే నిద్రపోతున్న పోయినోని లేపొచ్చు, మెలుగుతోటి ఉన్నోని లేపొచ్చు, పోతున్నట్టు నటించేటోని మనం ఎట్లా లేపుతాం? మల్లారెడ్డిని పూలమ్మాను, పాలమ్మాను, కష్టపడ్డాను, పేదలకి పిల్లలకి ఫ్రీ సీట్ ఇస్తున్నా అని చెప్తాడు. మరి అవన్నీ ఎవ్వరు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు, స్కూల్ నడపట్లేరు. ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ నారాయణ సార్ ఉన్నాడు. నారాయణ సార్ది ఇవాళ ఒక 2000 కోట్ల టర్నోవర్ తెలంగాణలో. ఇవాళ నారాయణ సార్ డిప్యూటీ సీఎం ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. నారాయణ సార్ ఇవాళ ఇవన్నీ బంద్ చేసి పోయి ఆడ పని చేయమంటే చేస్తాడా? శ్రీ చైతన్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయాలి. ఈ రెండే పిల్లల్ని బాగా సతాయిస్తాయంట స్టడీ పరంగా. కొంచెం బాగా వాళ్ళది చాలా కఠినంగా, ఘోరంగా ఈ ప్రజాస్వామ్యంలో సూసైడ్ చేసుకుంది కూడా ఆ 2 కాలేజీల పిల్లలు ఎక్కువ. పిల్లల్ని కానీ వాళ్ళ స్కూళ్ళలో కాలేజీలు వేసి మనం ప్రాణాలు తీసుకుంటున్నాం అనవసరంగా. దీన్ని మేము రోజు అదే పని మీద ఉంటాం. డిఓ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కలుస్తుంటాం. కానీ వాళ్ళకున్న రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం చూస్తే
వీళ్ళు చిన్న చిన్న అధికారులు, వాళ్ళని ఏం చేయగలుగుతారు? వాళ్ళు మాతో డైరెక్ట్ చెప్తారు సార్. ఇప్పుడు పైన ముఖ్యమంత్రి ఒక కాలేజీని టచ్ చేస్తే ముఖ్యమంత్రి తమ్ముడు మాట్లాడతాడు. ఒక కాలేజీని, ఒక ఇంజనీరింగ్ కాలేజీని టచ్ చేస్తే మా లెటర్లు పోయి మేము అడిగిన దానికంటే ముందే మేము పోయి ఏమో 10 రౌండ్లు తిరిగితే ఇయ్యని ఇంజనీరింగ్ సీటు ముఖ్యమంత్రి తమ్ముడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి తమ్ముళ్ళు వచ్చి వాళ్ళ లెటర్లు పడిపోతే వాళ్ళకి చెప్పకుండా సీట్లు పోతున్నాయి ఇళ్లకు. మరి అటువంటి విద్యా వ్యవస్థని ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. విద్యాశాఖ ఆయన చేతులు ఉంది. ఇంకా నువ్వు విద్యాశాఖను మనం ఏం చేయగలుగుతాం సార్? ఉద్యమకారులు పోరాటాలతో అయ్యేది కాదు. ఇల్లు ఇక్కడ చైతన్యం రావాల్సింది. బీసీలు అయితే ఎట్లాగా పదవి పైన చైతన్యం కావాలనో పేరెంట్లకు కూడా కాలేజీల పైన చైతన్యం రావాలి. ఏమైతే సార్ గవర్నమెంట్ స్కూళ్ళలో చూపించుకుంటే మామూలు స్కూళ్ళలో చూపిస్తే ఉచిత పథకాలు ఇస్తామని చెప్పే గవర్నమెంట్ ఉచిత విద్య వైద్య ఇస్తామని ఎందుకు చెప్పట్లేరు? ప్రజలు కూడా ఉచిత పథకాలకు ఎందుకు అలవాటు పడ్డారు అసలు? అంటే అదే సార్, ఇప్పుడు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే తొండ ముదిరి ఊసిరెల్లి అయింది. ఇప్పుడు ఉచిత పథకాలు అంటే హాస్పిటల్, మనకు మనిషికి నీడ్ ఏం కావాలి? వైద్యం, విద్య, తర్వాత భోజనం. ఇవన్నీ కూడా జరగాలంటే విద్య ఎవరి చేతులు ఉంది సార్? లీడర్ల చేతులు ఉంది. వైద్యం హాస్పిటల్ సార్ కార్పొరేట్ సేమ్ లీడర్ల చేతులు ఉంది. ఇవాళ సంక్షేమ పథకాలు రావాలంటే ఎవరి చేతులు ఉంటాయి సార్? ఇలా రేషన్ షాపు కానీ ఇవాళ నీకు మెయిన్గా మనకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, ఇవన్నీ కావాలి. అవి ఎవరి చేతులు ఉంటాయి సార్? కార్పొరేటర్ల చేతులు ఉంటాయి. మొత్తం కూడా ఈ గ్లోబలైజేషన్లో అగ్రవర్ణాల నాయకులు, అగ్రవర్ణాల పెట్టుబడిదారి వ్యవస్థ వాడు పెరిగి వీని తయారు చేసుకుంటాడు. వాడి బామ్మర్దిని, వీడు ఒక ఎమ్మెల్యే అవుతాడు, వీని బామ్మర్దిని, వీని సడ్డకుని, వీని మనవన్ని, వీని తమ్ముడిని, వీని తాతని రకరకాల కార్పొరేట్ వ్యవస్థని శాసిస్తూ ఉంటారు. మనమేమో ఎంతసేపటికి ఆ ఊర్లల్లో చిన్న చిన్న పదవుల కాడ, సర్పంచుల కాడ, ఎంపీటీసీల కాడ మాలాంటి వాళ్ళ మేము రోడ్డు మీద పడి కొట్లాడితే లాఠీ చార్జీలు, కేసులు, నిర్బంధాలు ఇవన్నీ ఎదుర్కొంటాం. సార్ ఈ వ్యవస్థ మారాలంటే ఒకరు చెప్తే, నాయకుడు చెప్తే మారేది కాదు. ప్రజలకు చైతన్యం రానంత వరకు ఈ వ్యవస్థను ఎవడు మార్చలేడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కావాలి కానీ ప్రభుత్వ పాఠశాలకు పంపడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న గవర్నమెంట్ డాక్టర్ వచ్చి ప్రైవేట్లో చూస్తే ఫీజు గట్ట చూపించుకుంటాడు. గాంధీలో పనిచేసే డాక్టరే సాయంత్రం 3 తర్వాత వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తాడు. అక్కడ పోయి చూపి అసలు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నవాడు మళ్ళీ ప్రైవేట్ గా పెట్టొచ్చు? అసలు పెట్టొద్దు. కానీ వాడు పెట్టినోడు ఇప్పుడు చేసేటోనికి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన పైన ఉన్న అధికారికి మళ్ళీ వాడేగా ఈ హాస్పిటల్ పెట్టేది. ఆ పైన ఉన్న హాస్పిటలే ఇది ఉంటుంది. ఆ పైన ఉన్న వాళ్ళ సూపరింటెండెంట్ హాస్పిటల్ పెడితే డాక్టర్ పోయి పనిచేసి వస్తాడు. వీళ్ళిద్దరు కమిషన్ తీసుకుంటారు. కాబట్టి చైతన్యం రావాలంటే ఎవరికి రావాలి సార్ అంటే ప్రజలకు రావాలి. ప్రశ్నించే తత్వం పెరగాలి, నాయకత్వ లక్షణాలు పెరగాలి, రాజకీయాలకు రావాలి. ప్రభుత్వం అంటే మనది అనే ఫీలింగ్ రావాలి. మన ఆస్తులు ప్రభుత్వం అంటే. ఇవాళ ప్రైవేట్ బళ్ళకి తోలినంత క్రమశిక్షణగా ప్రభుత్వ బడికి పోయి సార్ని అడిగితే చదువు చెప్పడా? నువ్వు ఎంతసేపటికి ఫీజులు కడుతున్నావు, డ్రెస్సులు కడుతున్నావు. మా బాబుకు 2 లక్షల ఫీజు అంటే అదొక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్న దుర్మార్గపు కల్చర్ వచ్చింది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదా? మీరు నేనే కాదు సార్, ఈ రోజున్న 100కు 90% మంది ఇలా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, మనకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన వాళ్ళు. బ్యూరోక్రాట్స్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్, కలెక్టర్స్, సబ్ కలెక్టర్స్, డిప్యూటీ కలెక్టర్స్, వీళ్ళంతా కూడా మీరు చూడండి. మీ అందరి దగ్గర లెక్కలు తెలిసి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకే అన్ని ఉద్యోగాలు ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి విధి విధానాలు అర్థమవుతాయి. గవర్నమెంట్ వాళ్ళకే ప్రజాపాలన వ్యవస్థ పట్ల పద్ధతి ఉంటుంది. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పిల్లలకు బియ్యం ఏం చేస్తుంది అంటే వడ్ల గింజకు బియ్యం గింజకు తేడా తెలియదు, చెరుకు రసానికి చక్కెరకు తేడా తెలియదు, వానికి పప్పుకు ఉన్న పెసర చెట్టుకు తేడా తెలియదు. హౌ కెన్ పాసిబుల్ సార్? ఈ వ్యవస్థ ఎడిపోతుంది, దుర్మార్గమైనటువంటి వ్యవస్థగా తయారవుతున్నది. ఇది గ్లోబలైజేషన్ పెట్టుబడిదారి చేతిలో ఉన్నది. ఈ వ్యవస్థను నిర్మూలించాలంటే లీడర్లో లేకపోతే రాజకీయాలతో కాదు. ఎందుకంటే తొండ ముదిరి ఊసిరెళ్ళి కూసుంది. వాడే ఇక్కడున్న మాస్కే, ఆడున్న షాడోగాడు. రాజకీయ పార్టీలే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి 100% సార్. ఇలా టీడీపీలో ఉన్న వ్యాపారవేత్తలు ఏ పార్టీలు ఉన్నారు? ఇలా టీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఏ పార్టీలు ఉన్నారు? ఒక్కరు ఉన్నారా సార్? వాన తెలిసినట్టే ఉంది. మొన్నటి వరకు కేసీఆర్ కాబట్టి గుంపులు ఉన్నారు వ్యాపారవేత్తలు. కోట్ల భూములకు సంబంధించిన కబ్జాలు పెట్టిర్రు. ఇలా కోట్ల వ్యాపారాలు దొంగిలించుకొని పోయిర్రు. ఇలా ఏడున్నారు సార్? మళ్ళీ వాన రాగానే పోయి రేవంత్ రెడ్డి సంఖ్యలు ఇరికారు. రేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూలుతుంది. కూలంగానే ఏం చేస్తారు? మళ్ళీ వచ్చి ఏ గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్లో పడతారు. తర్వాత బీజేపీ వస్తే బీజేపీలో ఉన్న వాళ్ళు ఉండసరికి బీజేపీ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ మొత్తం విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థ, విజయ్ మాల్యా లాంటి దొంగలని బార్డర్ దాటించిన చరిత్ర ఇవాళ బీజేపీ పార్టీలకు ఉంటుంది. అంటే పార్టీల దగ్గరనే ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు మారాలంటే ఒక్కసారి ఇవాళ స్టాలిన్ ఉన్నాడు సార్. నేను ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నా. తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ ఉంది. ప్రభుత్వ అధికారి సమయానికి అడిగి పోకపోతే జీతం కట్ అవుతుంది. బాక్స్ తీసుకొని తినకపోతే వాళ్ళ బాక్స్ తీసుకొచ్చి వాళ్ళు తినాలా, వాళ్ళ పిల్లల్ని అందులో చేర్పించాలా. ఇలా యూపీ ఉంది, యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ప్రభుత్వ వైద్యం కావాలనుకుంటే, ప్రభుత్వ జాబ్ కావాలనుకుంటే ప్రభుత్వ హాస్పిటల్లో చూపించాలంట. ప్రభుత్వ టీచర్ కావాలనుకుంటే వాళ్ళ పిల్లల్ని చేర్పియాలంట. అసలు ఇక్కడ ఎందుకు పెట్టలేరని మేము అడుగుతున్నాం.
ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో ఎందుకు ఈ తేడాలు జరుగుతున్నాయి, ఎందుకు మ్యానిపులేట్ కాలేకపోతున్నాం తెలుగు రాష్ట్రాల వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు చాలా అవగాహన కలిగినవారు కదా, ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రి పదవి చేసిండు కదా, కేసీఆర్ గారు కూడా చాలా అవగాహన ఉంది కదా, ఎందుకు మీరు పెట్టుబడి వ్యవస్థకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ వ్యవస్థను ఎందుకు మీరు స్వచ్ఛమైన వ్యవస్థగా తయారు చేయలేకపోతున్నారనే ఆవేదన ప్రతి యువకునికి కూడా ఉంది. మార్పు వస్తుంది, ఎందుకంటే ఏది కూడా ఎంతవరకు పెరగాలో అంతవరకు పెరుగుతుంది, ఆ తర్వాత దాని అంతటి సమూలనం అవుతుంది. ఎవరో వస్తారు అనేది ఎవరో కాదు, జనాలే రివర్స్ అవుతారు. అది అయింది. ఇప్పుడు కేసీఆర్ గారు అనుకున్నారా 100% ఇంట్లో కూర్చుంటే నేను సర్పంచ్ ఉట్టే నేను బీఫామ్ ఇచ్చి గెలిచిపోతా అనుకున్నాడు. తీసి కొడితే నేలకు పడి ఇప్పటివరకు మొక్కలు చూపి బయటికి రావట్లేదు. ఇట్లనే వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయి అనేది నా భావన. రామ్మూర్తి గౌడ్ గారు భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలైనా చేరబోతున్నారా? బీసీ పార్టీ ఇప్పుడు ఎవరైనా బీసీలు పార్టీ పెట్టినా కానీ, లేదంటే ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమైనా ఆఫర్ ఇస్తే? నాకు ఈ రోజు వరకు కూడా సార్ రాజకీయం అంటే మీకు ఫస్ట్ చెప్పిన కదా, రాజకీయ పార్టీ అంటే బానిసత్వం. ఓగనికి భయపడాలా, పార్టీ ఆఫీస్కి పోయి ఇప్పుడు పార్టీ నాది కాదు, పార్టీ ఆఫీస్ నాది కాదు, మాట్లాడాలంటే ఆంక్షలు. ఇలా నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడినంటే మీరు రామ్మూర్తి గారు అనగానే నా భావాలని నాలో ఉన్నటువంటి విషయాలని స్వతంత్రంగా చెప్పగలిగేంత ధైర్యం స్వేచ్ఛ నాకుంది. నేను రాజకీయ పార్టీలకు పోయి ఆయనకు పొద్దునట్లు లేయంగానే నేను ఆఫీస్కు పోయినట్టు పోయి గండం వేసుకుని నమస్తే పెట్ట, ఆయన రాగానే మెట్ల కాడ చేతులు ఇట్లా అడ్డం పెట్ట, ఆయన పోతాడనగానే ఆయన కారు డోర్ తీయ. నాకు ఈ గులాంగిరి వ్యవస్థ నచ్చదు. నేను ఉద్యమాలలో పనిచేసిన, ఒకవేళ బీసీలకు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, బీసీలకు పార్టీ వచ్చిందంటే బీసీ సమాజం అభివృద్ధి కావాలి కనుక, బీసీలు ముఖ్యమంత్రిని ఏలాలి కనుక, వాళ్ళు అలాంటి బీసీ పార్టీ ఏదైనా వస్తే నన్ను వాళ్ళు ఇన్వైట్ చేస్తే నాకు తగిన సముచితమైన స్థానాన్ని ఇస్తే చెప్పలేను. కానీ నా అంతటా నేను పోయి అయితే నేను నా పార్టీలోకి వస్తా అనేది నాకు ఆలోచన లేదు సార్. నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవును, ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ అవుట్ అయిపోయింది. సెల్ఫ్ అవుట్ అంటే ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కబడ్డీ ఆడుతున్నాయి. రేవంత్ రెడ్డి కూతకు వేయండి. ఇక్కడ మిగిలిన 7 ప్రజాస్వామ్యంతో సమానం. ప్రజలు ప్రజాస్వామ్యం అలా ఉన్న 7 ఆటగాళ్ళల్లో 6 ఆటగాళ్ళు. అలా మనకేం చెప్పిండంటే, నేను ఒక దెబ్బలో తీసుకుపోయి అవుట్ చేసుకొస్తా చూడు కేసీఆర్ అని అన్నాడు. అల్లకు వేయండి, ఆయనే ఖాళీ కాబట్టి కూలబడ్డాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలకు, ఇచ్చిన వాగ్దానాలకు, చేస్తున్న పనులకు ఈస వంతు ఇంచిన కూడా లేదు. ప్రజలు నరక కష్టాలు పడుతున్నారు, మామూలు కష్టాలు పడట్లేదు. ఇప్పుడు అప్పు చేసిండు కేసీఆర్ అంటే, అప్పు చేసి ఏం చేసిండు? పనులు చేసిండు. నువ్వు అప్పు చేయట్లేవు, నువ్వు అప్పు చేస్తున్నావు, పనులు చేయట్లేవు. రైతు బంధు ఎంతమందికి వచ్చింది? నాకు 2 ఎకరాల 13 గుంటలు ఉంది భూమి. కొట్టండి మీరు ఆన్లైన్లో, నా భూమి వస్తుంది. 2 ఎకరాల 13 గుంటలు నాకు ఇప్పటివరకు రైతు బంధు పడలే. 2 లక్షల రూపాయల లోన్లో నాది 99,000 నూతనకల్ మా మండలంలో ఎస్బీఐ బ్యాంకులో నాకు లోన్ ఉంది. నాకు ఎందుకు రుణమాఫీ కాలేదని అడుగుతాను. నేను సాధారణ రైతు బిడ్డని, ఉద్యమకారుని. 99,000 ఉంది. నూతనకల్ బ్యాంక్ మేనేజర్ ఎస్బీఐ నెంబర్ ఇస్తే మీరు మాట్లాడండి. నాకు రుణమాఫీ కాలే, అడిగితే సమాధానం లేదు. నాకు రైతు బంధు రాలే, అడిగితే సమాధానం లేదు. ఇంకేమున్నా నువ్వు ఇచ్చిన బస్సు అంటే నేను ఆడోళ్ళకి బస్సు ఇచ్చినావు, ఆడోళ్ళకి బస్సు రైతు బంధు అన్నావు, అన్ని బురడి మాటలు. మహాలక్ష్మి ఎడిపోయింది. మహాలక్ష్మి ఆయన చెప్పినే 6 ఉన్నాయి, ఒకటి కావు. ఎలా మహాలక్ష్మి అన్నాడు, చదువుకున్న ఆడపడుచులకు 2,500 అన్నాడు, ఇంటికాడ గ్రాడ్యుయేట్లందరికి డబ్బులు ఇస్తాడు, నిరుద్యోగ భృతి అని చెప్పిండు, గృహలక్ష్మి అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, గృహజ్యోతి అన్నాడు. ఒక్కటి ఏం సార్ పిట్టల ద్వారా ఇంకేముంది సార్? ఇప్పుడు లాస్ట్ 1 year ఉందనంగా ఎన్నికల కూడా వస్తుంది, 6 నెలలు ఉందనంగా 16వ నెల నడుస్తుంది, 16, 17 2వ సంవత్సరం పూర్తయితే స్థానిక ఎన్నికల్లో చెప్తారంటారా? ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు బీసీలు కరెక్ట్. నిన్నగాక మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఇందిరమ్మ లేని ఇండ్లల్లా ఓటు అడగని అంటుండు. ఎందుకు సార్ ఈ పిట్టల ద్వారా మాట? ఇది సాధ్యమా? నువ్వు ఇండ్లు ఇచ్చేది ఎప్పుడు? నువ్వు ఇందిరమ్మ లేని ఇండ్లల్లో నేను ఊరికి రాను, ఓటు వేయొద్దు అంటున్నావు. బండి సంజయ్ ఏమంటున్నాడు? బీజేపీ పార్టీ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే ₹1 కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చేదాడు. ఇండ్లు అంటే నిధులు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి రావాల్సిందే కదా సార్. అంతే కదా. మరి వాళ్ళు ఏమంటున్నారు? బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? వాడు నువ్వు కనుక ఇందిరమ్మ పేరు పెడితే నీ పని పడతా పేరు పెట్టేది నువ్వు అని అంటుడు. నువ్వు ఈ పిట్టల దొర మాటలు ఒకప్పుడు పదవిలోకి వద్దానికి పనికొచ్చినాయి రేవంత్ రెడ్డి గారు, ఇక పనికిరావు. నీ వల్ల అయితే నిజాయితీగా పనిచేసి చూపెట్టు, లేదంటే నువ్వు సెల్ఫ్ అవుట్ అయిపోయినావు. నీకు నువ్వే పోయి కబడ్డీ కూతకు పోయి బోర్ల బొక్కలు పడ్డావు. దాంట్లో సెల్ఫ్ అవుట్ అయింది కాంగ్రెస్ పార్టీ మొత్తం. ఇప్పుడు ఏదైనా సెటిల్మెంట్ దందాలు ఏదున్నా మొత్తం తమ్ముడు అన్నం కొండలరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుందంట మొత్తం సెటిల్మెంట్స్. ఇక వాళ్ళ అగ్రవర్ణాల బిడ్డలు, వాళ్ళకు ఇది లేనప్పుడు వాళ్ళకి వాస్తవంగా కాదు, వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, ఎమ్మెల్సీలు కాదు, వాళ్ళకి ఎస్కాట్లు ఏంటి? వాళ్ళది ఏంటంటే సార్, ఈ పదవి లేనప్పుడు కూడా వాళ్ళు ఇదే పని చేసిన వాళ్ళు కదా సార్. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను ఏమని అంటున్నంటే, ఈ పదవి లేనప్పుడు, ముఖ్యమంత్రి పదవి లేనప్పుడు కూడా వాళ్ళు ఏ పనులు చేసారు? ప్రెస్ పెట్టుకురు, దాని తర్వాత రియల్ ఎస్టేట్ చేసారు, కన్స్ట్రక్షన్ చేసారు,
కబ్జాలు గిబ్జాలు ఇవన్నీ వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యలు. ఇలా కొత్తగా ఏం లేదు, మనమే కొత్త కోణంలో చూస్తున్నాం వాళ్ళని. వాళ్ళు వచ్చిన వాళ్ళకు క్లారిటీ ఉంది. ఒక జెడ్పీటీసీ అయినోడు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ముఖ్యమంత్రి చాలా క్లారిటీగా ఉన్నాడు. తెలివినే బీసీలను ప్రమోట్ చేయమని చెప్తున్నా. గలాంటి తెలివినే మనం మాట్లాడాలి. కానీ ఆయనకు వాళ్ళు అధికార దుర్వినియోగం అనేది వాళ్ళకు బ్లడ్లోనే ఉంది. అది వాళ్ళకు అధికార దుర్వినియోగం అనేది బ్లడ్లు ఉంది. అది రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 25 మంది ఒకటయ్యారంట. నిజమేనిది? ఏమో సార్, అది రాజకీయ కోణంలో చూసినట్టయితే అది కష్టమేమో. ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వీళ్ళందరు దిగి కేసీఆర్ అంటూ నేను వస్తే నువ్వు తట్టుకోలేవు బిడ్డ అని చెప్తుండ కేసీఆర్. అది కాని పని మాటలు అవి. ఎందుకంటే ఇక మేకపోతు గంభీర్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిందే, రేవంత్ రెడ్డి ఎట్ట గెలిచిండో మీకు చెప్పిన. కుక్కర్ మూత తీస్తే గెలిచినోడే కానీ కబడ్డీ కూతపోయి గెలిచి పాయింట్ తెచ్చినోడు కాదు. కుక్కర్ మూత తీసిండు, బాగా లోపల పప్పుడికి ఉడుకుతున్నప్పుడు వచ్చిండు ఇట్లా అన్నాడు. అదే ముఖ్యమంత్రి పదవి. ఇయ్యనగా నువ్వు నెక్స్ట్ రాబోయే ఎన్నికలకు 29కి దమ్ముంటే సవాల్ కడుతా. రేవంత్ రెడ్డి అవుతాడా, కేసీఆర్ అవుతాడా? గమ్మన్ కాలేరు వాళ్ళు కాలేరు. ఎందుకంటే జనానికి ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు ముఖ్యమంత్రి కాలేరు. ఆ పార్టీలు సమాధి అయ్యేది ఖాయం. ఇవాళ నేను ఈ సాక్షి ఒకటే చెప్పేది ఏంటంటే 2029లో బీసీ పార్టీ కనుక ఎవరన్నా మేధావులు, కవులు, కళాకారులు ఆలోచించండి, పార్టీ కనుక పెడితే కేసీఆర్ మీద ఉన్న కోపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండో వీళ్ళిద్దరి మీద ఉన్న కోపంతో కనుక బీసీ పార్టీ పెడితే యమగుద్దుడు కుదుతారు. డబ్బాలు అదిరిపోవాలి ఓట్లు బీసీలై. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతుంది. నిలబడ్డ ప్రతి ఎమ్మెల్యే బీఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కడు గెలుస్తాడు. గుమ్మడి నరసయ్య గారు అని 5 సార్లు ఎమ్మెల్యే, వాస్తవం. అలాంటి ఆయనే సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి 4 సార్లు ప్రయత్నించాడంట. కనీసం సెక్రటరీ లోపలి గేట్ లోపలికి కూడా పోనీలేదంట. దీన్ని ఎలా చూడాలి? నేను చూసినా సార్, పేపర్లో చూసినా, సోషల్ మాధ్యమాలలో కూడా చూసినా. అది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారి విధానం, కోడలికి బుద్ధి చెప్పి అత్త అడ్డమైన పని చేసిందట. కోడలికి బుద్ధి చెప్పి అత్త అడ్డమైన పని చేసింది అంటారు ఊళ్ళల్లో. అంటే ఎట్లుందంటే ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు గద్దర్ గారికి టైం ఇవ్వకపోతే దాన్ని పెను సంచలనం చేసిండు. ఏవిఎన్ రాధాకృష్ణ గారు 20 పేజీలు రాశారు. ఈయన కూడా, ఈ ముఖ్యమంత్రి గారు కూడా మాటలు మాట్లాడి ఉద్యమకారులకు విలువలేదా అన్నాడు. గద్దర్ అన్న గుమ్మడి నరసయ్య గారు ఇద్దరు కూడా ఒకటే సమానమైనటువంటి వ్యక్తులు. గుమ్మడి నరసయ్య గారు ఇప్పుడు కూడా సైకిల్ దొక్కుతాడు. గుమ్మడి నరసయ్య గారు ఆర్టీసీ బస్సులో పోయి ఆ ముందు మనం మీరు గమనించండి, ఎమ్మెల్యే అని బస్ సీట్ వెనక రాసి పెడతాం. నాకు తెలిసి ఈ అసెంబ్లీ వ్యవస్థలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కూడా, అంతకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి బస్సులో ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నది గుమ్మడి నరసయ్య గారు కావచ్చు. ఏమో ఇప్పుడు మాటలకు చేతలకు పొరంపోకు మాటలు, పిట్టల దూరం మాటలు మాట్లాడినట్టుగా ఆయన వచ్చి ఏం మాట్లాడతాడు? ఇలా నీకాడ 100 మంది వ్యాపారవేత్తలు ఉంటారు. రంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో, ఓలో బుడబుడ్డ పోరాలు నీ దగ్గర పనిచేసిన వాళ్ళు అంతా పైల్వాన్ పనిచేస్తున్నారు. గుమ్మడి నరసయ్య గారు అంటే లేచి రాష్ట్రపతి బయటకు వచ్చేటువంటి వ్యక్తి. ఆయనలో అంత ఆవేదన కలిగిందంటే మరి నీది అన్ని బయటపడుతూనే ఉన్నాయి. అందుకనే మనం మాట్లాడేటప్పుడు టంగ్ జాగ్రత్త పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒకరిని అనే ముందు, ఒకరు చెప్పే ముందు, ఇవాళ ఏదో పూటకుల్లోతిగా పూటలు తీసుకున్నాం అంటే తప్పు. గుమ్మడి నరసయ్య గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పు ఒప్పుకోవాలా. గుమ్మడి నరసయ్య గారిని పిలిపించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువలు లేకుండా పోతున్నాయి. నిజంగా ఒక ఎమ్మెల్యే అంటే ఆయన చూస్తే ఇలా ఉండేవాడు. 5 సార్లు ఎమ్మెల్యే సైకిల్ మీద తిరుగుతాడు. ఇంకా ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే సీట్ ఉపయోగించుకుంది ఆయన ఒక్కడే. ఎవరం కూర్చోం, ఆడ రాసి పెడతారు. ప్రతి చిన్న ప్యూర్ గుడిసెలో ఉంటాడు. వాళ్ళ కూతురు కూడా మా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. ఒక ఎమ్మెల్యే 5 సార్లు అంటే సార్ ఇప్పుడు మా కోట్లు కాదు అసలు అంతులు. ముఖ్యమంత్రి క్యాండిడేటే. కోమటిరెడ్డి గారు ముఖ్యమంత్రినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రినా, జానారెడ్డి ముఖ్యమంత్రినా, ఉత్తమ్ కుమార్ వీళ్ళు 3-4 సార్లు గెలిచిన వాళ్ళే కదా. వీళ్ళందరికంటే సీనియర్ ఆయన. ఇవాళ నీకు నిన్న మొన్న గెలిచిన ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి అంటాడు రేపటితో వస్తే. అంటే వాళ్ళ అగ్రవర్ణాలు, వాళ్ళ నోరుకు అదుపు లేదు, వాళ్ళ ప్రవర్తనకు అద్దుపద్దు లేదు. వీళ్లకు బుద్ధి రావాలంటే గుద్దుడు ఏడ గుద్దాలంటే పోలింగ్ బూత్లో గుద్దాలి. అది బీసీల పార్టీ రావాలి. ఎస్సీ ఎస్టీ సపోర్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీలు సపోర్ట్ చేయాలా, బీసీలు పార్టీ పెట్టుకోవాలా, ఎవరో ఒకరు ఇళ్ళ సీఎం క్యాండిడేట్గా అనౌన్స్మెంట్ కావాలి. అట్లా బుద్ధి వస్తుంది. కానీ ఈ మనం మాట్లాడుతున్నాం చెప్తున్నాం అదొక భయంకరమైన వ్యవస్థ, అగ్రవర్ణపు అంచెల వ్యవస్థ. దానిని 1000 పగడల నాగరాజు కంటే ఏందో కశీం సార్ చెప్తాడు. అటువంటి భయంకరమైన వ్యవస్థ. దాని జోలికి పోయిన వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడి అద్దంకి దేకర్ పరిస్థితి చెప్పినా కదా, మందుల సామ్యాల కథ చెప్తున్నా కదా. ఇవాళ ఒక డీసీసీ ప్రెసిడెంట్ అయి ఉండి కూడా నోరు తెరవలేని పరిస్థితి సూర్యాపేట జిల్లాలో. మా యాదవ్ బిడ్డడు డీసీసీ ప్రెసిడెంట్ పేరుకు అడుక్కుంటే ఎంపీ సీట్ రావట్లేదు, అడుక్కుంటే ఏడబోయింటో కూడా తెలియదు. నామినేషన్ కూడా వేసిన అనుకుంటా. నామినేషన్ కాదు, బయటికి వెళ్తే కూడా భయంతో
కారణం నుంచి దిగలేని పరిస్థితి. ప్లస్ రాహుల్ గాంధీ గారు రెండోసారి కూడా ఆయనకి బీసీసీ ఇచ్చాడు, రెండోసారి కూడా బీసీసీ ఇచ్చాడు. బీసీసీ ఇచ్చాడు. కానీ వాళ్ళు ఒక్కసారి ఇలా కిరణ్ కుమార్ రెడ్డి డీసీసీ కాదు, పీసీసీ కాదు, తోకలేదు, తొడకలేదు, మొండెం లేదు, డైరెక్ట్ వచ్చిండు ఎంపీ అయ్యాడు. ఎట్లా అయ్యాడు? నీ కులమే నీకు సపోర్ట్ చేస్తుంది, నీ డబ్బే నీకు పని చేస్తుంది. మా వాడు చేసిన పని ఏంది? మాకు కులం లేదు, డబ్బు లేదు, ఏమి లేకుండా అయిపోయినాం మేము. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి. అంటే ఎట్ ది సేమ్ టైం సార్, నేను ఈ టీవీ సాక్షిగా ఏం చెప్తున్నానంటే, ఒక ఆర్థికంగా స్థిరపడ్డ బీసీలు కానీ, ఆర్థికంగా రాజకీయ పదవులు వచ్చిన బీసీలకు కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నిజంగా బీసీలై ఉంటే, బీసీలకు కనుక మీరు జన్మనెత్తితే, మీలో పక్క బీసీ మీద ప్రేమ కలగాలి. మీరు మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో ఇప్పుడు ఒక జెడ్పీటీసీ అయింది సార్, ఒక డీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు, ఒక కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు. కాంగనే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? పోతాడు, పోయి దొరవారి కాలం కాడ కూర్చుంటాడు. మనం ఏదైనా పని మీద పోతే ఆయనకంటే ముందు ఈయనే మనం నిలగొడతాడు. మనోడే మనం ఓర్తలేడు, మనోడే మనం తొక్కుతాడు. ఈ వ్యవస్థ మారాలే, ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. రెడ్డి లాగా మనం కూడా ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఏడనో జెడ్పీటీసీ అయిన వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయిందంటే వాళ్ళ కుల వ్యవస్థ పనిచేసింది కాబట్టి అయింది. ఏడనో ఎంపీటీసీ అయినోడు ఇలా పోయి డిప్యూటీ సీఎం అవుతుందంటే వాళ్ళ కుల వ్యవస్థ పనిచేసింది. మనము ఇలా శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కానీ, ఇలా మసూదనాచార్య లాంటి వాళ్ళు కానీ, ఇలా బూర నరసయ్య లాంటి వాళ్ళు కానీ ఎంపీ ఎమ్మెల్యేలు అవి కూడా ఇలా జడ్పీటీసీకి వెళ్ళలేని పరిస్థితికి దిగజారిపోయారు. అంటే అట్లా దిగజార్చిరు వాళ్ళని. మనోన్ని మనకే సపోర్ట్గా పెట్టి మనోన్ని మన మీదనే దాడి చేపించి డెడికేటెడ్ చేస్తారు. కాబట్టి నువ్వు ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ వాని మీద పనిచేయడం కాదు, మన మీద పనిచేయాలి. గ్రామాలలో పోవాలా, గ్రామాలలో ఉన్న పరిస్థితులను అంచనా వేయగలగాల, ఆయన ఒక టీం తయారు చేసుకోగలగాల. అరే 10 రూపాయలంటే సాయం చేయగల, పెండ్లని వస్తారు, పేరెంట్ వస్తారు, సావని వస్తాడు. వీడు గెలిచిందంటే వీనికి తోక చూపెడతాడు, వీడికి గేటే దాటనీయడు. ఈ పద్ధతి మారకపోతే వ్యవస్థ మారది. వ్యవస్థ మారకపోతే ఇదే పాంచనగిరి మన తాత చేసిండు, మన అయ్య చేసిండు, నేను చేసిన, రేపు నా కొడుకు కూడా ఇదే పాంచనగిరి వ్యవస్థ చేస్తాడు. కాబట్టి బీసీ వ్యవస్థ మారాలే, బీసీ సమాజం మారాలే, ప్రజలు మారాలా, బీసీలలో ఉన్న పాలకులు మారాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రామూర్తి గౌడ్ గారు. మన బీసీలలో చైతన్యం రావాలి, మార్పు మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ అందరి వాంఛన కూడా మీరు కూడా భవిష్యత్తున్న జర్నలిస్టు, మంచి యువ నాయకులు, మీరు కూడా మంచి అవగాహన ఉంది బీసీ వ్యవస్థ పట్ల. మీరు కూడా నాలాంటి వాళ్ళని అందరూ కూడా ఇలాంటి అవకాశాలు, మధ్యతరగతి వారికి అవకాశాలు ఇచ్చి మరి ఎంతో విధంగా బీసీ సమాజానికి తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను సార్.